గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బోల్డ్ అనే ఇష్యూస్ హ్యాపెనింగ్స్ పొలిటికల్ గా తెలంగాణలో అవుతున్నాయి. ఏమనుకుంటున్నారు సార్, ఎట్లా చూస్తున్నారు వీటన్నిటిని? టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కవిత వారి కూతురు చాలా బాగా చెప్పింది. నోటీస్ ఇచ్చింతలు ఎందుకు వారు జేఏసీ అనేది ఎప్పుడు ఎవరు ఏర్పాటు చేశారనే సార్? నవంబర్ 28 కేసీఆర్ గారి దీక్ష, డిసెంబర్ 9 నాడు ప్రకటన వచ్చింది. నవంబర్ 2వ వారంలో యూనివర్సిటీలో ఈ సీఎం రేవంత్ రెడ్డి ఖండిస్తున్నారు. ఆయన ఇట్లా జాతిపిత అవుతారు అనేది మీకేమనిపిస్తుంది సార్? ఎవరు జాతిపిత? ఇప్పుడు ఇక్కడ పంచాయతీ జాతిపిత ఎవరనేది కాదండి. సో అల్టిమేట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చింది. ఏమనిపిస్తోంది ఈ 2 ఏళ్ల పాలన? అక్కడ ఇంకా పటిష్టంగా కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నానికి పూనుకోవాల్సిన అవసరం ఉందని. ఇప్పుడు స్కూల్స్ కి సంబంధించి చూస్తే విషాహారం ఉంది, ప్రాపర్ గా ఫెసిలిటీస్ అనేవి లేవు, వాళ్ళు చాలా మంది అనారోగ్యంతో హాస్పిటల్స్ ఫాలో అవుతున్నారు, ఫుడ్ బాగుండట్లేదు అని. ఆ రాజకీయాల్లో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది, సంస్కరణ రావాల్సిన అవసరం ఉంది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అనేది పేపర్ ప్రకటనలు చూసాం. బట్ ఆ జాబ్ గ్యారంటీ, జాబ్ క్యాలెండర్ అనేది ప్రాపర్గా అమలు చేయలేకపోతున్నారు. అసలు మేము కూడా కోరుతున్నది పిల్లల తరఫు నుంచి ఏంటంటే ఇంకో 40,000 ఇస్తామని అన్నారు. ఆ 40,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్రణాళికను, క్యాలెండర్ను ప్రకటించండి. వెరీ రీసెంట్గా నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మహేష్ కుమార్ గౌడ్ అన్నటువంటి ఒక మాట, మేము ఎక్కడ అనౌన్స్ చేయలేదు జాబ్ క్యాలెండర్స్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. రాబోయే 3 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనే మాట. ఇక్కడ ఎదురు చూపులతోనే కాలం గడిచిపోతున్నది. అది చాలా బాధాకరం. ఈ ప్రభుత్వం మీద కోపం రావట్లేదా మరి మీరు ఉద్యోగులకు? ఎందుకు రా, చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు కూడా. బట్ కోదండరామ్ గారికి ఏదో అసంతృప్తి ఉంది అనేటువంటి మాటలు ఈ మధ్యన కొంచెం కోదండరామ్ గారి అసహనాన్ని ప్రదర్శించారు అనేటువంటి ఉన్నది. తెలంగాణ జన సమితి పార్టీని పెట్టిండ్రు, ఇన్నేళ్ళు అయింది. ఆ తర్వాత అది ఎక్కడి దాకా వచ్చింది అంటే, పార్టీ పెట్టడం అంటే అంత ఈజీ కాదు, ఆషామాషి కాదు. కాదని తెలుసు, ముందు కూడా తెలుసు. ఇప్పుడు నేను పార్టీ పెట్టేటప్పుడే అందరికీ చిలుకలు చెప్పినది కష్టమైన పని రా బాబు. బట్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు, వాళ్ళు ఎమ్మెల్సీ ఇస్తే మీరు తీసుకున్నారు, కోదండరామ్ గారు మొత్తం మారిపోయారు అనేటువంటి ఒక మాట మీ మీద పర్సనల్గా ఉంటుంది ప్రతిసారి. మేము తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలకు ఒక హామీ ఇచ్చినాం. అప్పుడు ఉద్యమం చేశారు, పోరాటం మీద విస్తృతంగా మీ వాయిస్ వినిపించారు, బలంగా నిలబడ్డారు. అలాంటి కోదండరామ్ ఇప్పుడు కొంచెం సైలెంట్ అయ్యారు, సైలెంట్ అయ్యారు, పట్టించుకోవట్లేదు. అన్నిసార్లు ఒకే రకంగా పోతుందండి. బాధ్యత ఉంది. మీ పార్టీలో చేరినటువంటి లీడర్లు కూడా మీ మీద కొంత నమ్మకాన్ని పెట్టుకున్నారు. కొంచెం వయసు పెరిగిపోయింది అప్పటికిప్పటికి. కానీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించింది ఎవరు? తెలంగాణ జాతిపిత కేసీఆరేనా? ఫోన్ ట్యాపింగ్లో పాత్రదారులు, సూత్రధారులు ఎవరు? ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు బాధితులయ్యారు? బోల్డ్ అన్ని విషయాలున్నాయి మాట్లాడుకోవడానికి. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? అంత బాగానే ఉన్నాం. సో బోల్డ్ అన్ని ఇష్యూస్ హ్యాపెనింగ్స్ పొలిటికల్ గా తెలంగాణలో అవుతున్నాయి. అవును. ఏమనుకుంటున్నారు సార్, ఎట్లా చూస్తున్నారు వీటన్నిటిని? అది అంటే ఒక్కొక్క ఇష్యూకు ఒక్కొక్క రకమైన స్పందన అవసరం. టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కవిత వారి కూతురు చాలా బాగా చెప్పింది. నోటీస్ ఇచ్చింతలు ఎందుకు అని. అది వాస్తవం. ఏదైనా ఒక సమస్యపై పోలీసులు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు నోటీస్ ఇస్తారు. అందులో చాలా కీలకం ఏంటంటే, వాళ్ళు అధికారంలో ఉన్నారు అప్పుడు. ఈ పరిణామాలు జరిగినప్పుడు, ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు అధికారులు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో నిరంతరం వాళ్ళు ముఖ్యమంత్రితో కానీ ఇతర మంత్రులతో కానీ మాట్లాడుతున్నారు. ఈ సమాచారం అంతా పోలీసులకు చేరినప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైన ఎంక్వైరీ గురించి వాళ్ళు తప్పనిసరిగా మరి ముఖ్య నాయకులతో మాట్లాడాలి కదా. మాట్లాడటమే కానీ ఇంతవరకు అదేదో అరెస్టు కాదు, వెంటనే ఇవాళ ఏదో కేసు బుక్ అయిందని కూడా కాదు. దానికి ఇంత అలజడి సృష్టించటం, ఇంత ఒక
ఉద్వేగాన్ని రెచ్చగొట్టడం, ఇది నా దృష్టిలో అయితే ఏమాత్రము అది సమంజసం కాదు. ఆ, దాన్ని నేనైతే దాన్ని ఆమోదించలేను అసలే. చాలాసార్లు అడుగుతారండి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు, పోలీసులు వచ్చి అడుగుతుంటారు ఇది జరిగింది మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అని, లేకపోతే కేసు పెట్టే ముందు ఒక్కోసారి వచ్చి అడుగుతుంటారు కేసు ఉందండి మీరు ఏమన్నా చెప్తారా అని. ఇంకేం చెప్తాం, కేసు పెట్టిన తర్వాత పెట్టండి అని చెప్తాం. అట్లా జరుగుతుంటాయి అవన్నీ, దానికి ఇంత అలజడి అక్కర్లేదు. కేసీఆర్ కాలంలోనే నా మీదే సుమారు 10-12 కేసులో పెట్టిండ్రు. నాకైతే నిర్దిష్టంగా ఒక 6-7 కేసులతో సమాచారం ఉంది, ఇంకా కూడా కొన్ని ఉన్నాయని అడ్వకేట్స్ ద్వారా తెలిసింది. అది జరుగుతుంటుంది. ఆ కేసులు పెట్టిండ్రు, కేసులు తిరుగుతూనే ఉన్నాం. మరి ఇవేమన్నా ప్రమాదకరమైన కార్యక్రమాలు చేయటం వల్ల వచ్చిన కేసులా అంటే కాదు. మేము ఎవరింటికి పోలేదు, ఎవరి ఆస్తి దోచుకోలేదు, ఎవరిపైన అఘాయిత్యానికి పాల్పడలేదు. కేసు ఎందుకు పెట్టిండ్రు అంటే ఒక భూసేకరణకు సంబంధించిన విషయంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసినందుకు కేసు పెట్టిండ్రు. కోవిడ్ సమయంలో పేద ప్రజలు బతుకుదెరువు కోల్పోయినరు, వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏదన్నా చేస్తే బాగుండును అని మేము డిమాండ్లతో ముఖ్యమంత్రి గారిని కలవటానికి వారి ఇంటికి వెళ్ళినందుకు కేసు పెట్టిండ్రు. ధర్నా చౌక్ను తెరవాలి, అది ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహించుకునే అవకాశం ఉండాలి అని కొట్లాడినందుకు మా మీద కేసు పెట్టిండ్రు. ఎక్కువ భాగం కేసులు ఈ రకంగా పెట్టినటువంటివే. ఇట్లాంటి కేసులు ఉన్నప్పుడు ఇంకా మేమేమి దాని గురించి తప్పు, ఇది అలజడి అట్లాంటిది ఆందోళన ఏం చేయలేదు. ఇప్పటికి కూడా ఆ కేసులు నడుస్తున్నాయి, ఇప్పటికి కూడా మేము పోతూనే ఉన్నాం. నేను కోర్టుకు హాజరైన రోజు ఏదో ఒక విషయం మీద కేసీఆర్ గారే ధర్నా చౌక్లో దీక్ష చేస్తున్నారు. ధర్నా చౌక్ తెరిపించడం కోసం మేము ఆందోళన చేస్తున్నందుకు మా మీద కేసు, మేము కోర్టులో ఉన్నాం. ధర్నా చౌక్ను వాడుకుంటున్నది మా మీద కేసు పెట్టిన కేసీఆర్ గారే. అంటే కేసీఆర్ గారు కేసు పెట్టలే కానీ వారి ప్రభుత్వ హయాంలో కేసు పెట్టిన కేసు అది. ఇవి వీటికి ఇంత ఆందోళన అలజడి అవసరం లేదు. కానీ వాళ్లకు వస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే ఇది ఒక తీవ్రమైన నేరారోపణ. ఈ ఆరోపణలో ఇరుక్కుంటే బదనామవుతామనే భయం ఒకవైపు, ఇది తీవ్రమైన కేసు అయ్యే అవకాశం ఉందనే భయం ఇంకొక వైపు. వాటి కారణం చేత ఇంత అలజడికి, ఇంత లొల్లికి దిగుతున్నారని నేను అనుకుంటాను. సో పోలీసులు మాత్రం చేశారో అది ప్రభుత్వానికి సంబంధం లేదు, అటు సీఎం కానీ మంత్రివర్గం కానీ సంబంధం లేదు. పోలీసులు చాలా కామన్గా రెగ్యులర్గా చేసేదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అందువల్లే వాళ్ళు అరెస్ట్ అయ్యారు, లేకపోతే వాళ్ళు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. ప్రభుత్వానికి ఏం సంబంధం అనేటువంటి మాట. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఏమో ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది, ఒకటి. రెండు, ఇట్లాంటి వ్యవహారాల్లో ఫోన్ ట్యాపింగ్కు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి రాయవలసి ఉంటుంది. ఎవరిని అడిగి రాస్తారండి? మొదటి మాట, ప్రభుత్వం అడగకుండానైతే కేంద్రానికి రాయరు కదా నాకు తెలిసిన మేరకు. రెండు, ఒకవేళ మీకు సంబంధం లేదు ఆ మాటే చెప్పు వస్తారు కదా మాకేం సంబంధం లేదని. సమాచారం కోసం పిలవటం తప్పెట్లయితుంది, అది నేరం ఎట్లయితుందని నేను అడుగుతున్నా. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనే మాటను అటు బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, బీజేపీ లీడర్లు కూడా చెప్తున్నారు కదా సార్. చెప్పండి, మీ మీద ఆధారాలు ఉంటే మీరు చెప్పండి, తప్పు ఇట్లా చేయటానికి వీలు లేదని. నాకు అయితే ఆధారం లేదు కాబట్టి నేను మాట్లాడలేను. గతంలో మా మీద మా ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినాయి. నాకేమి ఆధారము, ఎవరన్నా చెప్పినరా నాకు అంటే కొంత ఇంటెలిజెన్స్ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు అడిగి చేసే వ్యాఖ్యలను బట్టి మనకు అనుమానం వస్తుంది, అంటే వీళ్ళకి ఏదో ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం అందింది అని. రెండోది ఏమవుతుందంటే మనం ఏదైనా కార్యక్రమానికి బయలుదేరినప్పుడు వాళ్ళే ముందు వచ్చి ఉంటారు. ఇట్లాంటివి కొన్ని అనుమానాలు ఉంటుంటాయి. అనుమానాల వల్ల మనకు తెలుస్తుంటుంది ఇదే ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఇట్లాంటి సందర్భంలో మరి ఆ రోజుల్లో కూడా నేను చాలాసార్లు మాట్లాడిన, ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, వ్యక్తిగత గోప్యతకు భంగకరం, ఇది వ్యక్తుల యొక్క జీవితాల్లో జోక్యం చేసుకోవటం కానీ
జోక్యం చేసుకొని వ్యక్తిగత జీవితాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేయటం కానీ అది కరెక్ట్ కాదు. అది ప్రజాస్వామ్యంలో అస్సలు జరగకూడని పని. అటువంటి పనికి దిగటము అంటే ఒక రాచరిక వ్యవస్థను పోలిన విధంగా మనం పరిపాలన చేస్తున్నట్టే లెక్క. తెలుసుకోవాలి, నియంత్రించాలి అనే ప్రయత్నం చేయటమే. జార్జ్ ఆర్వెల్ 1984 అనే పుస్తకం రాసిండు. అందులో నియంతృత్వం అనేది ఆధునిక యుగంలో ఎట్లా ఉంటుందనే వివరణ ఉంటుంది. అంటే ఆధునిక యుగానికి వచ్చేసరికి రకరకాల పద్ధతుల్లో వ్యక్తి పైన నిఘా పెరుగుతూ ఉంటుంది. అట్లాంటి ఒక నిఘా వ్యక్తుల మీద పెట్టడమే అది సమంజసమైన పద్ధతి కాదు. అది ప్రజాస్వామ్య విలువలకే వ్యతిరేకమైనటువంటిది. అట్లాంటి పద్ధతులను వ్యతిరేకించాలి. ఎవరు చేసినా తప్పే అది. ఏదో కరడుగట్టిన నేరస్తులు మీద ఏదన్నా ఎంక్వైరీ కోసం నిఘా పెట్టడం వేరే మాట. లేదా ఏదన్నా ఒక పెద్ద ఘటన జరిగే ప్రమాదం ఉందని తెలిసినప్పుడు దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవటానికి నిఘా పెట్టడం వేరు. అట్లాంటి సందర్భాలు లేకుండా కేవలము వ్యక్తుల మీద నియంత్రణ కోసమే మనం ట్యాపింగ్ చేయటం, నిఘా పెట్టడం అనేదే మంచిది కాదు. అది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. అదొక నిరంకుశత్వ పోకడలకు అది సంకేతం తప్ప మరొకటి కాదు. అది సో ఈ గవర్నమెంట్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అన్నప్పుడు మీ ఫోన్ ఏమైనా ట్యాప్ అవుతుంది? నాకైతే అట్లాంటి అనుమానం ఏం లేదండి. అట్లాంటి సంకేతం కూడా నాకేమీ అందలేదు ఇప్పటి వరకు. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు జేఏసీ ఏర్పాటు చేశారు, ఎవరు జాతిపిత అనేది, ఇవన్నీ కూడా ఈ అంశాలు మళ్ళీ ప్రస్తావనకు వచ్చాయి, చర్చ జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఆ రోజు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన దిగాయి. తెలంగాణ జాతిపితను మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు, తెలంగాణను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ని అని? అంటే ఈ పంచాయతీ అంతా ఎందుకు వస్తున్నదంటే ఒక్క వ్యక్తే తెలంగాణ తేవటానికి కారణం అనే మాటలు మాట్లాడటం వల్ల గొడవ అవుతుంది. తెలంగాణ రావటానికి ఒక్క వ్యక్తి కారణం అని చెప్పుకోవటం సమంజసం కాదు. దాని వెనకాల అనేక శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల యొక్క పాత్ర ఒక్కొక్కరిది ఒక్కో రకమైన పాత్ర ఏ రకంగా వాళ్ళు నిర్వర్తించినా అందరి భాగస్వామ్యం ఇందులో ఉన్నది. అన్నిటికంటే ముఖ్యం ప్రాణాలు అర్పించి బలిదానాలకు పాల్పడి తెలంగాణ కోసం రక్తతర్పణం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. 3 రకరకాలుగా తమ జీవితాన్ని కాదని తమ ఆస్తులను కరగదీసి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికంటే గొప్ప త్యాగం అయితే రాజకీయ నాయకత్వాన్ని మాత్రమే అనుకుంటే చాలా పొరపాటు అండి. వాళ్ళందరి త్యాగాన్ని రికార్డ్ చేద్దాం. ఇది అందరం కలిసి కొట్లాడితే వచ్చిన తెలంగాణ. దీంట్లో మొదటి నిజంగా ఎవరికైనా దక్కాలి అంటే అది అమరవీరులకు దక్కాలి, త్యాగం చేసిన ప్రజలకు దక్కాలి. ఇది ప్రజల యొక్క త్యాగం వల్ల వచ్చిన రాష్ట్రం, ప్రజా పోరాటాల వల్ల వచ్చినటువంటి రాష్ట్రం. నేనే తెచ్చిన అని పదే చెప్పుకోవటం చేత ఈ రకమైనటువంటి ఒక చర్చ కానీ ఒక సంవాదానికి కానీ అవకాశం కలుగుతున్నది. అట్లెందుకు అనాలి? అందరం కలిసి కొట్లాడి తెచ్చుకున్నాం, అందులో నేను కూడా పాత్ర పోషించిన అని చెప్పుకుంటే అది మనకు గర్వంగా ఉంటుంది, చెప్పుకోవటానికి సమంజసంగా ఉంటుంది, ప్రజలు కూడా మెచ్చుతారు. ఇప్పుడు జేఏసీ అనేది ఎవరు ఏర్పాటు చేశారనేది సార్. ఓయూ జేఏసీ అనేది వెరీ ఫస్ట్ జేఏసీ ఏర్పడింది. ఆ తర్వాత అందరూ కలిసి రాజకీయ పార్టీలు ఒక గొంతుగా ఒక తాటి మీద ఉండాలి, పోరాడాలి అనేది ఆ ఆలోచన ఎవరు చేశారు, ఎలా వచ్చింది? అన్ని సంఘాలు ఒక వేదిక మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము గట్టిగా పనిచేస్తామని వాళ్ళు ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే కేసీఆర్ గారి దీక్షకు వెళ్తున్న సమయంలో అరెస్ట్ చేసినప్పుడు యూనివర్సిటీలో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ నిర్వహించినప్పుడు వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది. ఆ లాఠీ దెబ్బలను కూడా వాళ్ళు భరించారు. ఇవన్నీ ఉన్నాయి. దానికి అది జరుగుతున్న సమయంలోనే మళ్ళీ కేసీఆర్ గారు దీక్ష వారు కొనసాగించారు. కొనసాగించిన తర్వాత తెలంగాణ ప్రకటన వచ్చింది. మళ్ళీ విద్యార్థులు కూడా చలో అసెంబ్లీ ప్రకటన చేసిండ్రు. ఇవన్నింటి ఫలితంగా మొత్తానికి రాష్ట్ర వ్యాపితంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన నిర్వహించటం, ఇవన్నింటి వల్ల ఏమైందంటే డిసెంబర్ 9 నాడు తెలంగాణ ప్రకటన వచ్చింది. నవంబర్ 28 కేసీఆర్ గారి దీక్ష, డిసెంబర్ 9 నాడు ప్రకటన వచ్చింది. నవంబర్ 2వ వారంలో యూనివర్సిటీలో ఈ జేఏసీలు ఏర్పడ్డాయి. ఇది జరిగింది సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లో మనకు ఇది ప్రకటన వచ్చిన తర్వాత ఏమైందంటే మళ్ళీ ఏం చేద్దాం,
మన ఆందోళన కొనసాగిద్దామా లేదా అనే ఒక చర్చ ఉండే. అంటే ఇచ్చిన గవర్నమెంట్ మీద కూడా మళ్ళీ మనం ఆందోళనకు దిగితే అది ఆ, అన్యాయంగా ఉంటుంది, వాళ్ళను మనము ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము అనే అభిప్రాయము. దానివల్ల తెలంగాణలో కొంత ఏ కార్యక్రమము లేదు, తెలంగాణలో జరగలేదు. ఆంధ్ర ప్రాంతంలో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళనలు చేశారు. ఆందోళనలు చేస్తే డిసెంబర్ 23 నాడు మీకు అందరికీ తెలుసు ఆ ప్రకటనను నిలిపివేస్తూ గవర్నమెంటు మళ్ళీ రెండో ప్రకటన చేసింది. ఆ రెండో ప్రకటన చేసిన సమయంలో జేఏసీ ఏర్పాటు అందరం కలిస్తే తప్ప ఇంకా ఈ ఉద్యమం ముందుకు పోదు అనే అభిప్రాయం అప్పటికే వచ్చింది. అంత విస్తృతంగా ప్రజల్లో చర్చ వచ్చింది. ఆంధ్రలో ఎప్పుడైతే ఈ కేంద్ర ప్రభుత్వ ప్రకటనని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో వాళ్ళు ఉద్యమించటం, ఆందోళనలు చేయటం, అవేం పెద్ద బలమైన ప్రజా ఆందోళనలు ఏం కావు. నాయకులు అయినా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు అవి ఐక్యంగా చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు తెలంగాణలో ఏమొచ్చిందంటే అక్కడ వాళ్ళు ఐక్యంగా కొట్లాడి వాళ్ళ తీర్పును వాళ్ళు కేంద్రం నిర్ణయాన్ని ఆపటానికి పూనుకున్న సందర్భము. మనం కూడా తెలంగాణలో ఐక్యమైతే తప్ప ఈ తెలంగాణ రాదు, మనం కాపాడుకోలేం తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పి ఇక్కడ కూడా ఒక అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నది. ఇది వాతావరణం అట్లా ఉంది అని చెప్తున్నాను నేను. కేసీఆర్ గారు ఆ ప్రకటన వచ్చిన తర్వాత జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళి మాట్లాడి అందరం కలిసి ఒక సమావేశం పెట్టుకుందాం, ఉమ్మడిగా ఈ పోరాటాలను నిర్వహిద్దాము, ఒక జేఏసీగా ఏర్పడి అని ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదనకు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇతర పార్టీల వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. బీజేపీ కానీ టీడీపీ కానీ వాళ్ళు కూడా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత కళింగా భవన్లో జరిగిన మీటింగ్లో జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించి ఒక ఏకవాక్య తీర్మానాన్ని పాస్ చేసిండ్రు. ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుతంగా ఐక్యంగా పోరాడతామని, జేఏసీ ఆధ్వర్యంలో ఐక్యంగా పోరాడతామని తీర్మానం చేశారు. ఈ ఏర్పాటులో తప్పనిసరిగా రాజకీయ నాయకుల యొక్క పాత్ర ఉంది. కేసీఆర్ గారు చొరవ తీసుకున్నారు, జానారెడ్డి గారు దానికి అంగీకరించారు, మిగతా పార్టీలు ఒప్పుకున్నాయి, ప్రజా సంఘాలు కూడా దాంట్లో భాగం కావటానికి సంసిద్ధమయ్యాయి. అట్లా జేఏసీ ఏర్పాటు జరిగినప్పుడు జయశంకర్ గారు దానికి చైర్మన్ కావాల్సి ఉండే. కానీ జయశంకర్ గారు వయసు రీత్యా నేను ఈ బాధ్యతలు నెత్తినేసుకొని రోజు తిరగటం నా వల్ల కాదు, నేను తప్పనిసరిగా ఈ కార్యక్రమాల్లో నేను ఉంటాను, నా పాత్రని నేను నిర్వర్తిస్తాను, కానీ ఎవరో ఒకరు నాకంటే కొంత వయసులో చిన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుంటుంది అని అప్పుడు నా పేరు ప్రతిపాదనలోకి వచ్చింది. నేను జేఏసీ చైర్మన్ అయ్యాను. అప్పటికి మేము విద్యావంతుల వేదికలో పనిచేస్తున్నాం. అంతకుముందు పోరాటాలు కూడా చేసిండ్రు, రైతు పోరాటాలు, ప్రజా పోరాటాలు ఉన్నాయి, చాలా జరిగినాయి. 96 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నాం. 96కు ముందు మీటింగులు పెడితే వెళ్ళటము, మీటింగుల్లో పాల్గొనటము, వినటమే తప్ప కానీ కార్యక్రమాల్లో లేము. 96 తర్వాత మాత్రం క్రియాశీలకంగా తెలంగాణ కోసం ఏదైనా చేయాలి అనే ఆలోచనతో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేసినాం. అటు తర్వాత తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేసినాం అందరం కలిసి. జయశంకర్ గారు కూడా దాంట్లో భాగము. అవి అప్పుడున్న ప్రభుత్వము తీసుకొచ్చిన నిర్బంధం వల్ల పనిచేయలేకపోవటంతో 2004 నుంచి తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసుకొని దాని ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టినాం. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి క్రియాశీలకంగా అప్పటికే ఉన్నాం కాబట్టి సహజంగానే నా పేరు ప్రతిపాదనలోకి వచ్చింది, అందరూ ఒప్పుకున్నారు. నేను అప్పుడు కన్వీనర్ అయ్యాను, తర్వాత దానికి చైర్మన్ అని మార్చుకున్నాం. కానీ మొట్టమొదట కన్వీనర్ అని ప్రకటించటం అది జరిగింది. ఇది విషయం అది. సో ఫస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ గారు అనుకున్నారు, ఆ తర్వాత కోదండరామ్ గారి పేరు వచ్చినప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారా? అవును, అందరూ ఒప్పుకున్నారు. జానారెడ్డి గారు ఈ మధ్యనే కలిసినప్పుడు నాతో అన్నారు ఈ మాట, చెప్పినరు మీ అప్పుడు ప్రతిపాదన వస్తే మేము కూడా ఒప్పుకున్నాము. యూనివర్సిటీ ప్రొఫెసరే కదా, ఎవరైతే ఉంది ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అయితే ఇంకా మంచిది అని ఆలోచనతో మేమందరం కూడా ఒప్పుకున్నామనే మాట వారు నాతో
చెప్పటం జరిగింది. సో ఇప్పుడు జాతిపితకి నోటీసులు ఇచ్చారు, జాతిపిత మీద కక్షపూరితంగా రాజకీయంగా కుట్రలు చేస్తున్నారు అనే మాటని సీఎం రేవంత్ రెడ్డి ఖండిస్తున్నారు. ఆయన ఇట్లా జాతిపిత అవుతారు అనేది మీకేమనిపిస్తోంది సార్? ఎవరు జాతిపిత? ఇప్పుడు ఇక్కడ పంచాయతీ జాతిపిత ఎవరనేది కాదు. అక్కడ విషయం ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, జేఏసీ ఉంది, జేఏసీకి ఉన్న కన్వీనర్ ఉన్నాడు. మరి వీళ్ళందరి మీద మీరు వాళ్ళ ఆడ చెప్పిన విషయం ఏంటంటే ఆ సమయంలో మరి తెలంగాణ కోసం కొట్లాడిన దాంట్లో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పాత్ర ఉంది కదా, మరి అటువంటి వాళ్ళ మీద మీరు కేసు ఎట్లా పెట్టిండ్రు? ఇంటికి పోయి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేసి మీరు కేసు ఎట్లా పెట్టిండ్రు అనేది ముఖ్యమంత్రి గారు అంటున్న మాట. మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టొద్దు అంటే కోదండరామ్ ఇంటి మీద కూడా దాడి చేసి ఉండాల్సింది కాదు కదా, ఆయన మీద కూడా కేసు పెట్టాల్సింది కాదు కదా. అప్పుడు మీరు ఎట్లా చేయగలిగినారు ఈ పనులన్నీ? మీరు చేస్తే ఒకటి, ఇతరులు చేస్తే ఇంకొకటి అని మీరు మాట్లాడటమే అది కరెక్ట్గా లేదు. అది అంటారు కదా, మేం చేస్తే తెలివి, లౌక్యము, ఎదుటి వాళ్ళు చేస్తే మోసము అని అంటారు కదా. అట్లా మీరు వ్యవహరిస్తే ఎట్లా అనేది అక్కడ ముఖ్యమంత్రి గారు నేను ఆ రోజు విన్న మాటల యొక్క సారాంశం. ఆయన చెప్పింది ఆ కోణం నుంచి, ఆ ఉద్దేశంతో ఆయన ఆ మాట చెప్పటం జరిగింది. ఒకటి, ఇక మిగతాది చర్చను కాసేపు మనం పక్కన పెడితే ఆయన చెప్పిన వాటిని. రెండవది ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడిన దాంట్లో అందరం కూడా కొంచెం పెద్ద దిక్కుగా జయశంకర్ గారిని చూస్తాం. ఇప్పుడు వాస్తవానికి 69 ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళే మలిదశ ఉద్యమానికి వాళ్ళు దాన్ని మళ్ళీ జీవం పోయటానికి పూనుకున్నది, ప్రయత్నం చేసింది, దాన్ని మళ్ళీ లేపటానికి ప్రయత్నం చేసింది వాళ్ళు. అందులో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు, కేశవరావు జాదవ్ గారు ఉన్నారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు, అదేవిధంగా వరంగల్ వారు కూడా ఉన్నారు. ఈ నలుగురు తర్వాత అప్పటికి ఇంకా కొంచెం ముందుకు పోతే మీరు అన్నట్టు కాళోజీ తర్వాత ఆయన ఉన్నాడు. 96 నుంచి 2004 వరకు జరిగిన, ఆయన చనిపోయింది సంవత్సరం నాకు సరిగ్గా గుర్తుకు లేదు, కానీ ఆయన చనిపోయే వరకు ఆయన కూడా తెలంగాణ ఉద్యమ ముందుకు నడిపించటానికి ఆయన జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు ఊతమీయటానికి ఆయన తన వంతు కృషి చేశాను. ఈవి పద్మనాభన్ గారు ఒక ముఖ్య పాత్ర పోషించారు. పర్వతనేని ఉపేంద్ర గారికి టికెట్ ఇస్తే దాన్ని నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేసి ఆలయ నరేంద్రను గెలిపించటంలో అప్పుడు తెలంగాణ వాదులు ఒక కీలక పాత్ర పోషించారు. అక్కడి నుంచి మొదలవుతుంది పరంపర. ఆ పరంపరలో అట్లా మనకు దాన్ని కీలకంగా వీళ్ళందరూ దాన్ని నడిపించుకుంటూ వచ్చారు. యశోదారెడ్డి గారు ఉన్నారు, జస్టిస్ మాధవ్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళంతా దాంట్లో ఒక ముఖ్య పాత్ర, సంగంరెడ్డి సత్యనారాయణ గారు ఉన్నారు. కానీ మలిదశ ఉద్యమము కొంచెము అది జీవం పోసుకొని బయటకు వచ్చే సమయానికి మనకు దానికి వీళ్ళు అందరూ కూడా వరంగల్లో 96లో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగు పెట్టిన తర్వాత ఇది ఒక ప్రజా ఉద్యమంగా బద్దలై ఇక విస్తృతమైన కార్యక్రమంగా జరిగిన తర్వాత జాదవ్ మన జయశంకర్ గారి గొప్ప పాత్ర ఏంటంటే అన్ని వర్గాలను కలిసిండ్రు, ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా కలిసి తెలంగాణ ఆవశ్యకతను వివరించి తెలంగాణ డిమాండ్కు మద్దతుగా కలిసి రావాల్సిందిగా వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పి వాళ్లకు ఈ ఉద్యమంలోకి వాళ్ళని తీసుకొచ్చి భాగస్వాములను చేసిండ్రు. అది ఆయన నిర్వహించిన గొప్ప పాత్ర. 10 మంది ఉన్నా 15 మంది ఉన్నా 15 లక్షలున్నా మీటింగ్కు పోయిండు, చెప్పిండు తెలంగాణ గురించి. ఆ సమయంలో ఆయన ఇంకొక లక్ష్యం ఏం లేదు, ఇక నా జీవితంలో ఇది ఒకటే లక్ష్యం అని చెప్పి ఏ రకమైన పదవులు ఆయనకు ఇవ్వటానికి వచ్చినా వాటిని స్వీకరించకుండా నిలబడ్డాడు. అందుకని అందరం కూడా ఆయన తెలంగాణ సిద్ధాంతకర్తగా చూస్తాం. అందరు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మీటింగ్ పెట్టి మన జాతిపిత జయశంకర్ గారే అని చెప్పి కూడా వాళ్ళు ఒక ప్రకటన చేశారు. అది భూపతి కృష్ణమూర్తి గారు నేను చెప్పేది, వరంగల్ నుంచి. అయితే ఆ రకంగా మనం జయశంకర్ గారిని జాతిపితగా చూడాలి అనేది ఒక ప్రతిపాదన. అందరం కూడా మేము తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఒక ఆధ్యునిగా, దీనికి జీవం పోసినటువంటి వ్యక్తిగా ఆయన పాత్ర అంటే ఒక అపారమైనటువంటి గౌరవము, దాన్ని అందరం కూడా చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది ఉన్న వాస్తవం. 1, 2 కేసీఆర్ గారి పాత్రను ఎవరు తక్కువ చేయటం లేదు.
కానీ చాలా కీలకమైందంటే పదే పదే ఉమ్, ఈ తెలంగాణ వ్యక్తిగతమైన అవసరం వచ్చినప్పుడు తెలంగాణ అంటున్నారు, సమిష్టి ప్రయోజనాల కోసం పరిపాలన వచ్చినప్పుడు తెలంగాణను పక్కన పెడుతున్నారు. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత ఇక ఉద్యమం అయిపోయింది, ఇంకెక్కడి తెలంగాణ? ఇప్పుడు మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఉమ్, మేము అన్ని పార్టీల వలె మేము కూడా ఒక రాజకీయ పార్టీనే, మేము రాజకీయ పార్టీ మాదిరిగానే పనిచేస్తామన్నారు. అవును. అప్పుడు తెలంగాణ ఆకాంక్షల్ని మనం సాధించవలసిన కర్తవ్యం మన మీద ఉంది అని ఆ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనే లక్ష్యంగా సాగుతాం, ఆ ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళందరికీ కూడా గుర్తింపునిస్తాము అనే ప్రయత్నం చేయలేదు, ఎప్పుడూ చేయలేదు ఆ ప్రయత్నం. ఆ రకంగా అధికారంలో ఉన్నప్పుడు విధి విధానాలను తయారు చేసే బాధ్యతను ఎత్తినబడ్డప్పుడు ఒక రకంగా వ్యవహరించారు. అప్పుడు తెలంగాణ లేదు, ఫక్తు రాజకీయ పార్టీ, తెలంగాణ అవసరాలను పక్కన పెట్టి తమ అవసరాల కోసమే అధికారాన్ని నిర్వర్తించటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఎప్పుడైతే ఒక బలమైన పార్టీగా ఎదగాలనుకుంటారో అప్పుడు తెలంగాణ పేరును కూడా తీసేస్తారు, తీసేసి మాది భారత రాష్ట్ర సమితి అని ప్రకటించుకుంటారు. తెలంగాణ పేరుకు కూడా తిలోదకాలు ఇస్తారు. మేము ఆ రోజు కూడా చాలా బాధపడుతూ చెప్పినాం, ఉద్యమం నుంచి ఎదిగి ఉద్యమం వల్ల రాజకీయాల్లో నిలదొక్కున్న పార్టీ మీది, దానికి ఉద్యమకారులు చేసిన కృషి ఆ పార్టీ నిలబెట్టడానికి ఎదగటానికి దోహదపడ్డది. ఆ ఉద్యమమే లేకపోయి ఉంటే అది ఒక కంచెలాగా దాన్ని కాపాడుకుంటూ దాన్ని ఆ ఉద్యమం ఆ పార్టీని నిలదొక్కుకోవటానికి ఎదగటానికి తోడ్పడింది. దాని పాత్రను కాదని ఎవరు అనగలరండి? అంతటి కీలకమైన పాత్ర పోషించి పార్టీ ఎదుగుదలకు దానికి రాజకీయంగా జీవం పోసినటువంటి పార్టీ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ లేదు, తెలంగాణ అవసరం లేదు, తెలంగాణ పేరు కూడా వద్దు, మాది భారత రాష్ట్ర సమితి అని చెప్పుకొని మీ మీద కేసు పెట్టగానే మళ్ళీ తెలంగాణ అని అప్పుడు గుర్తుకొచ్చింది. ఇది ఎక్కడి పద్ధతి? ఇది ఎంత అన్యాయం ఇది? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అది ఉద్యమ పార్టీగా ఉంది, మన రాష్ట్రం సిద్ధించుకున్నాం, మన లక్ష్యం నెరవేర్చుకున్నాం కాబట్టి ఆ టీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయ పార్టీ అయింది. తెలంగాణలో మనం ఏదైతే సాధించామో దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఇప్పుడు తెలంగాణ నుంచి కాకుండా దేశవ్యాప్తంగా మేము మారుతున్నాం, విస్తరిస్తున్నాము అనే మాట. మరి ఇప్పుడు ఎందుకు వాడుకుంటున్నారు ఆ తెలంగాణ పేరును? మొదటగా చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఆ తెలంగాణ పేరు వాడుకుంటారనేది మొదటి ప్రశ్న. ఇప్పుడు ఇది సమయం కాదు, సందర్భం కాదు. ఒకటి. రెండు, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపును కల్పించడానికి మీరు చేసిన కృషి ఏంది? ఎందుకు వాళ్ళ కనీసం ఓ గౌరవం కూడా ఇవ్వలేదు? మూడు, చాలా కీలకమైన ప్రశ్న, ఉద్యమ ఆకాంక్షల సాధన అనేదాన్ని మీరు ఎందుకు పక్కన పెట్టారు? నీళ్లు, నిధులు, నియామకాలు, ఇదే కదా 3 లక్ష్యాలు. 3 ప్రధానమైనటువంటి ఫైట్ అంతా దీని గురించి జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేదంటారా? చేయలేదని అంటలేమండి, కానీ తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ఆకాంక్షల వెలుగులో ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని విషయంలో ఆ చిత్తశుద్ధిని ప్రదర్శించలే. ఉదాహరణకి గోదావరి నదిని ఉపయోగించుకోవాలి, అప్పుడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమ సాగుతున్నటువంటి సమయాన తెలంగాణ ఇంజనీర్లు వాళ్ళందరూ ఏమన్నారంటే, మనము ఎల్లంపల్లిని ఒక జంక్షన్ బాక్స్ లాగా వాడుకోగలిగితే నీళ్లను తక్కువ ఖర్చుతో తెలంగాణలో చాలా ప్రాంతాలకు మనం తీసుకుపోయే వెసులుబాటు ఉంటుంది అని వాళ్ళందరూ కూడా ఎల్లంపల్లిని అభివృద్ధి చేయాలి, వాడుకోవాలి. కానీ ఎల్లంపల్లి దగ్గర కావాల్సిన నీళ్ళు లేవు, ఎక్కడి నుంచి రావాలి? ప్రాణహితను లింక్ చేసి గోదావరికి తుమ్మిడియట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తేవాలని అన్నారు. అంటే తక్కువ ఖర్చుతో ఎల్లంపల్లి దగ్గర నీటి సామర్థ్యాన్ని పెంచి ఆ నీటిని తెలంగాణ అవసరాల కోసం వాడుకోవాలని ప్రతిపాదన చేస్తే మీరు కిందికి తీసుకొచ్చి ఖర్చు పెంచి కాంట్రాక్టర్ల జేబులు నింపి ఆఖరికి పనికిరాని ప్రాజెక్టును కడితే ఏమనాలండి? నీళ్ళ కోసం మేము పనిచేసినామని చెప్తే కూలిపోయిన ప్రాజెక్టులను ఉదాహరణగా చూపిస్తే ఎట్లా ఉంటుంది? మీరే చెప్పండి ఇక దానికి సమాధానం. ఇది ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా అడిగింది, ఒక 10 ఏళ్ల పాటు అడిగింది. ఇవి జరిగినటువంటి పరిణామాలు. ఈ జరిగిన పరిణామాలు కృష్ణా నది మొత్తము ఉద్యమ కాలంలో ఇంజనీర్లు నాతో చెప్పిండ్రు కూడా, ఇట్లాంటి ఒక రూమ్లో మాకు వేరే ఏమీ పరికరాలు కూడా లేవండి, మ్యాపులను పెట్టుకొని ఆ మ్యాపులు జియోలాజికల్ సర్వే వాళ్ళు చేసిన మ్యాపులు పెట్టుకొని ఆ మ్యాపుల్లో ఎత్తుపల్లాలను చూసుకొని
దాని ప్రకారం మేము కాలువలు డిజైన్ చేయటానికి పూనుకున్నాము. మేము కింద పడుకొని ఆ మ్యాప్లను భూతద్దం పెట్టి చూసుకుంటూ కాలువలను కాంటూర్లను డిజైన్ చేసుకుంటూ ప్రాజెక్టును డిజైన్ చేసినామని. ఏది? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. ఎక్కడి నుంచి? జూరాల నుంచి. జూరాల నుంచి నీళ్లు తోడుకుందాం, మహబూబ్ నగర్ కరువు పీడిత ప్రాంతాలకు నీళ్ళు ఇద్దామని చెప్పి వాళ్ళు డిజైన్ చేశారు. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాజెక్టులు డిజైన్ చేసేటప్పుడు ఈ ఉద్యమ ఆకాంక్షలను ఎట్లా మర్చిపోతారండి? దాన్ని పట్టించుకోవద్దా? ఎందుకు అంతగా శ్రమపడి ఇంజనీర్లు డిజైన్ చేస్తే పిలిచి మాట్లాడి ఇవన్నింటినీ జాగ్రత్తగా తయారు చేయవలసింది కదా. ఆ ప్రయత్నము చేయలేదు. ఉపాధి కల్పన విషయంలో ఎంత చిత్తశుద్ధితోనైతే ప్రయత్నం చేయాలో చేయలేదు. నిధులైతే ఇవాళ పూర్తిగా రాష్ట్రం అప్పుల పాలైన సంగతి మనకు కనబడుతూనే ఉంది. మిషన్ భగీరథ కూడా అదే రకంగా నిధులు చాలా దుర్వినియోగం జరిగిపోయింది. డిజైన్లో లోపాలు ఉన్నాయి, దాని నిర్మాణంలో కూడా లోపాలు ఉన్నాయి. ఇవన్నీ జరిగినప్పుడు మీకు తెలంగాణ ఉద్యమం కానీ, తెలంగాణ ఆకాంక్షలు కానీ, తెలంగాణ కోసం అమరులైన వాళ్ళు కానీ గుర్తుకు రారు. మీ అవసరాలు, కాంట్రాక్టర్ల అవసరాలే ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీకు చిన్న ఇబ్బంది కలగంగానే ఇప్పుడు మీకు తెలంగాణ గుర్తుకొస్తుంది. ఇది చాలా బాధ కలిగించే విషయం అండి. ఇలా నేను మామూలుగా ఏదో చెప్పట్లేదు మీతోని, కలిగిన ఆవేదన ఆధారంగానే నేను ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఇంత బాధ్యతారాహిత్యంగా ఒక పార్టీ, ఒక నాయకుడు వ్యవహరిస్తే, ఆ రోజు మేము చెప్పినాం, ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నమే చేసినాం. మా మీద ఫలితంగా కేసులు పెట్టి సమాధానమే చెప్పిండ్రు తప్ప కానీ ఎప్పుడు కూడా మేము వినటానికి, చర్చించటానికి ఎప్పుడు సంసిద్ధంగా లేరు వాళ్ళు. అధ్యయనం చేసినాము, నివేదికలు ఇచ్చినాము, చర్చ చేసినాము, యాత్రలు నిర్వహించినాము, అన్నీ చేసి ఇవాళ ఈ మాట అంటున్నా, ఉట్టిగా గాలివాటంగా మాట్లాడతలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి పనిచేసిండ్రు. ఆయన టీఆర్ఎస్ అధినేతగా, మీరు జేఏసీ చైర్మన్గా కలిసి పనిచేసిండ్రు. ఆ కాలంలో సో మిమ్మల్ని ఆంధ్ర నుంచి ఎవరు ఏ మాట అన్నా కానీ ఆయన తట్టుకోలేకపోయినరు. రివర్స్గా మిమ్మల్ని పొగుడుతూ వచ్చారు. లేకుంటే మీకు సపోర్ట్గా ఉన్నటువంటి ఒక కేసీఆర్, ఆ తర్వాత కేసీఆర్కి కోదండరామ్కి మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే ఆ పాలన సరిగా లేదనేనా, లేకుంటే మీకంటూ కూడా అక్కడ పొసగలేదనిపించిందా? లేదు, మేము పాలన సరిగ్గా లేదనే. మాకేమున్నాయండి? మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మాకేమీ లేవు, ఏమీ వద్దు, తెలంగాణ అభివృద్ధి కోసం మీరు కృషి చేయండి, ఏ పని చేయమన్నా మేము చేస్తామని కూడా చెప్పినాం. ఏ పని చేయమన్నా చేస్తామని చెప్పినాం. మేము గవర్నమెంట్ను ఎవరు అడిగినా చాలా స్పష్టంగా గవర్నమెంట్ను మేము ఆ రోజుల్లో దాని మీద ఎవరు దాడి చేసినా ఆమోదించలేదు. ఆ గవర్నమెంటు కొత్త రాష్ట్రానికి, కొత్త పార్టీ, కొత్తగా అధికారంలోకి వచ్చింది, వాళ్లకు ఒక అవకాశం ఇవ్వాలి, ప్రయత్నం చేస్తున్నారు, చేయనీయాలి. ఇది తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రయత్నాన్ని మనం అందరం కూడా సమర్థించాలి అని మేము నిర్ణయించుకొని గట్టిగానే ఎంబడున్నాం. తప్పు జరిగినప్పుడు ఇట్లా కాదండి, ఇది ఇట్లా చేయండి అని సూచన చేసినాం. ఆ సూచనలకు వాళ్ళు ఆమోదించకుండా అసహనంతో మా మీద దాడికి దిగినారు. మేము గవర్నమెంట్ను ఎప్పుడు ఇది మన గవర్నమెంట్ కాదని అనుకోలేదు. ఇది మన గవర్నమెంటే, మనందరి శ్రమ ఫలితంగా ఏర్పడిన గవర్నమెంటే, మనందరికీ ఒక బాధ్యత ఉందని మేము అనుకున్నాం. వాళ్ళు అనుకోలే కానీ మేము అనుకున్నాం. సూచనలను కూడా వాళ్ళు సహించకుండా ఈ రకంగా దాడికి దిగినరు. జరిగిన వాస్తవం అది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీరు ఆ ప్రభుత్వం దిగిపోవాలి, మళ్ళీ కాంగ్రెస్ రావాలి, ఒక మార్పు రావాలి అని ఉద్యమం చేసిన దాంట్లో మీరు ఉన్నారు, మీ వాయిస్ వినిపించారు. సో అల్టిమేట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చింది. ఏమనిపిస్తోంది ఈ 2 ఏళ్ల పాలన? మేము చాలా ఇవాళ కొత్తగా చెప్తలేను, 2018 నుంచి మారవలసింది పాలకులు మాత్రమే కాదు, పాలన కూడా మారాలి. ఇవాళ కొత్తగా అంటలేదు, పాలన కూడా మారాలి అని ఎందుకన్నామంటే, ఒక ప్రజాస్వామికమైన పాలన రావాలి, ప్రజల ఆకాంక్షల ప్రాతిపదికన విధి విధానాలు కావాలి అని. తప్పనిసరిగా ఒక మార్పు అయితే జరిగింది. పాలన మార్పు వచ్చిందంటారా? కొన్ని విషయాల్లో మార్పు, చాలా కీలకమైన మార్పులే జరిగినాయి. ఇప్పుడు ఈ నిఘా లేదు, వ్యక్తుల జీవితాల మీద నిరంతరం ఒక నియంత్రణ పెట్టుకునేటువంటి ప్రయత్నము లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వ్యక్తుల యొక్క వ్యవహారాల్లో జోక్యం చేసుకొని వాళ్ళ ఆస్తిపాస్తుల మీద అధికారాన్ని పొందాలనే ప్రయత్నము లేదు. వాళ్ళపైన రాజకీయ ఆధిపత్యాన్ని సాధించాలనే ప్రయత్నము లేదు. ఇది నా దృష్టిలో కీలకమైన మార్పు. ఒక ప్రజాస్వామిక సమాజం ఏర్పడటానికి ఇది కీలకమైన మార్పు. దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం.
సో పాలన మార్పు రానటువంటిది ఏం కనిపిస్తుంది? మార్పు రానటువంటివన్నీ నేను అనను, కానీ చాలా కీలకం ఏంటంటే ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఇంకా ఒక పకడ్బందీ వ్యూహంతో, ఒక సమగ్రమైన వ్యూహంతో ముందుకు పోవాలి. విధానాలు వస్తున్నాయి, మేము విద్య బాగు చేస్తాం, ఆరోగ్యం బాగు చేస్తాం, అట్లా కాదు. డైరెక్షన్ దానికి పోవటానికి ఒక పకడ్బందీ వ్యూహంతో కనుక ఇంకా సాగగలిగితే ఇంకా బాగుంటుంది అనేది మాకున్న అభిప్రాయం. ఎగ్జిక్యూషన్ అంటాం, ప్లానింగ్స్ కాదు, ఎగ్జిక్యూషన్. ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ రెండు కావాలి. మనం ఈ తెలంగాణ, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప మాట అన్నారు, వారు తెలంగాణ అనే కళ నెరవేరలేదు, తెలంగాణ స్వప్నం అనేది నెరవేరలేదు, అది ఇంకా మిగిలిపోయే ఉంది, అధూరా అంటాం కదా, అది ఇంకా పూర్తిగా నెరవేరలేదు, అది దాన్ని సాధించుకోవాలి. ఆ కళను మనము సాకల్యం చేసుకోవటానికి ఒక వ్యూహం వేసుకొని గట్టిగా మనం బయలుదేరవలసినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో ప్రయత్నం జరగాలి. సరే, గతంలో జరిగిన అవినీతి కార్యకలాపాలపైన ఎంక్వైరీ చేసినారు, బాగుంది. జరిగిన ప్రాజెక్టులోని అవకతవకలపైన ఎంక్వైరీ చేసినారు, బాగుంది. ఇవన్నీ ఒక భాగం. మనం ఇది ఇక్కడి నుంచి ముందుకు ప్రయాణానికి ఒక డైరెక్షన్, ఉద్యమ ఆకాంక్షల సాధన. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు తెలంగాణ కళను, ఆ అధూరాస స్వప్న, దాన్ని మనం సాకల్యం చేసుకోవటానికి మనం ఇవాళ ఒక వ్యూహంతో ఐక్యంగా ముందుకు సాగవలసిన సమయము. అక్కడ ఇంకా పటిష్టంగా కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నానికి పూనుకోవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు 5 ఏళ్లలో 2 ఏళ్ళు అయిపోయాయి. అధూరా సప్న అంటే అప్పటికి సగమైనా నెరవేరాల్సి ఉండే, సగం కూడా జరగలేదు. ప్రయత్నము సరి చేసుకునే ప్రయత్నం కొన్ని జరుగుతున్నాయి. స్కూళ్ళను బాగు చేస్తామంటుండ్రు. ఇవాళ ఎట్లా చేయాలి ఆల్టర్నేటివ్ అనే విషయంలో ఇబ్రహీంపట్నం దగ్గర మేము విద్యా కమిషన్ వాళ్ళు ఆడ ఆరుట్ల అనే గ్రామంలో స్కూలు డెవలప్ చేసిందండి. నిజంగా ఎంత అద్భుతంగా ఉందో అది. ఆ ప్రయోగం చూస్తేనైతే మాకు చాలా సంతోషం అనిపించింది. ఇది మనం తెలంగాణలో కోరుకునేది, ఇదే కదా మనం కోరుకునేది అని అనిపించింది. స్కూళ్ళు 2-3 స్కూళ్ళను ఒక దగ్గర చేర్చి, ఆట స్థలాలను, మంచి లైబ్రరీని, చాలా అద్భుతమైన క్లాస్ రూమ్ని, తర్వాత వాళ్లకు బస్సులు పెట్టి తీసుకొస్తున్నారు స్కూల్కి. పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనము పెట్టి వాళ్ళకు ఆట పాట చదువు అన్నీ నేర్పిస్తున్నారు. నేర్పించి ఆ పిల్లలకు ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నారు. నేర్పించి మళ్ళీ సాయంకాలం ఇంటి దగ్గర దింపుతున్నారు. ఈ బస్సులు కూడా ఊళ్ళో ఉన్న నిరుద్యోగులైన పిల్లలకి లోన్లు ఇచ్చి వాళ్ళతోని బస్సులు వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఆ లోన్ తీసుకొని బస్సులు కొనుక్కొని ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఆదాయమే ఇది. అంటే చూడండి, ఒక స్కూలు ఆ ఊరికి ఇవాళ ఒక కొత్త సింబల్ అయింది. ఒక్క ఆరుట్లకే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాలకు అదొక సింబల్ అయింది, కొత్త సింబల్. మా పిల్లలు ఎదుగుదలకు ఒక కొత్త తొవ్వ అయిపోయింది అది. ఇట్లాంటివి ఒక ప్రయోగం అయితే జరుగుతున్నది. మేము అనుకునేది ఏంటంటే ఇవి జరగట్లేదని కాదు, ఆసుపత్రులను బాగు చేసే ప్రయత్నం ఇవి జరగట్లేదని కాదు, ఉపాధి కల్పన కోసం ఒక స్కిల్ యూనివర్సిటీ జరగట్లేదని కాదు, ఇవన్నింటినీ ఒక ఇంటగ్రేటెడ్ ప్లాన్ లాగా చేసుకొని మనం ఒక సమన్వయంతో అందరం కలిసి ముందుకు సాగగలిగితే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రయత్నం సీరియస్గా చేయవలసి ఉంటుందని నేను అనుకుంటాను. సో ప్రయత్నం లోపం కనిపిస్తోందా, లేకపోతే ఆ దారి అనేది లేదా, మార్గదర్శనం లేదంటారా? విడివిడిగా జరుగుతున్న అన్నింటినీ కూడా సమన్వయం చేసి ఒక ఉమ్మడి ఒక పటిష్టమైన సమగ్రమైన ప్రణాళికను మనం తయారు చేసుకోవాలి. సో నీళ్లు, నిధులు, నియామకాలకి సంబంధించి మనం గతంలో చేసినటువంటి పోరాటం 10 ఏళ్లలో అది నెరవేరలేదు అనుకుంటున్నప్పుడు ఈ 2 ఏళ్లలో అది ఎక్కడి దాకా వచ్చిందంటారు? జరుగుతున్నాయి కొన్ని. ఇప్పుడు నీళ్ళ విషయం ఉంది, మళ్ళీ తుమ్మిడిచెట్టు దగ్గర నుంచి ప్రారంభం, పాతవి పునరుద్ధరించి చూద్దాం వాటిని ఎట్లా వాడుకోగలమనే ఆలోచన. అదేవిధంగా జూరాల దగ్గర నుంచి కూడా నీళ్లు తోడుకుందాం, పడమటి మహబూబ్ నగర్ జిల్లాకు ఆదుకునే ప్రయత్నం చేద్దామని అక్కడ కూడా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కొన్ని. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెట్టిండ్రు, ఇవన్నీ కూడా బాగున్నాయి. విడివిడిగా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఒక ఇంటగ్రేటెడ్ ప్లాన్లోకి భాగమైపోతే అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుందని నేను అంటున్నాను. ఇప్పుడు స్కూల్స్కి సంబంధించి చూస్తే విషాహారం ఉంది, ప్రాపర్గా ఫెసిలిటీస్ అనేవి లేవు, వాళ్ళు చాలా మంది అనారోగ్యంతో హాస్పిటల్స్ ఫాలో అవుతున్నారు, ఫుడ్ బాగుండట్లేదు అనేది, వీటన్నిటిలో మీరేం చెప్తారు? నేను అనేది ఏంటంటే ఇప్పుడు వీటిపైన ఎంక్వైరీలు వాళ్ళు విద్యా కమిషన్ వాళ్ళు ప్రతి హాస్టల్కు వెళ్ళారు.
స్టడీ చేసిండ్రు, ఒక రిపోర్ట్ తయారు చేసినప్పటి నుంచి గవర్నమెంట్ కలెక్టర్లకు కూడా బాధ్యతలు అప్పచెప్పింది. అప్పటి నుంచి ఇంప్రూవ్ అయింది. ఆ మునుపటి మాదిరిగా అంత విస్తృతమైన స్థాయిలో ఇప్పుడు జరగట్లేదు, కానీ ఇప్పుడు కూడా అవుతున్నాయి. రకరకాల కారణాల చేత ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. అందుకనే నేను అనేది ఏంటంటే, విడివిడిగా మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఒక సమన్వయంతో చేయగలిగితే అప్పుడు ఈ మార్పులు ఇంకా ఒక ముందడుగు, వాటి నుంచి ఒక ముందడుగు పడుతుందని చెప్పి నేను నమ్ముతున్నా. సమన్వయం అనేది ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు జరగట్లేదు అంటారు మీరు? అన్ని మార్పులు ఒకసారి జరుగుతాయని కాదు, కానీ జరగవలసిన అవసరం అయితే ఉంది. అది ఎందుకు జరగట్లేదు అంటే, రాజకీయాల పైన నేను బలంగా నమ్మే విషయం ఇది. రాజకీయాల పైన సరళీకరణ ప్రభావం చాలా ఉంది. అన్ని ప్రైవేట్ కప్పచెప్దామనుకునే క్రమంలో ఈ రకరకాలుగా ఆ రాజకీయాలు అనేవి కొంత అపసవ్య ధోరణిలోకి పోయినాయి. ఆ రాజకీయాల్లో ప్రజలు, సంక్షేమము, సమగ్ర అభివృద్ధి ఇవన్నీ కూడా చెదిరిపోయి ఎక్కడో ప్రైవేట్ కంపెనీని ప్రమోట్ చేయటము, ఎక్కడో ఒక కాంట్రాక్టర్ను బాగు చేయటము, ఇవి ప్రధానమైన కర్తవ్యాలుగా ముందుకు రావటం. అందువల్ల రాజకీయాలు అనేవే స్థూలంగా దేశవ్యాప్తంగా, మన దగ్గరనే కాదు, ఆ రాజకీయాలు అనేవే ఒక తప్పుదోవలో పోతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎలా ఉందంటారు? జరగాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య దేశమంతటా ఉన్నది. ఇక గొంగట్లదిని ఎంటికలు వచ్చినాయంటే లాభం లేదు. ఆ రాజకీయాల్లో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది, సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చాలా కీలకమైందంటే దాన్ని నిలబెట్టగల ఒక సిద్ధాంతం కూడా కావాలి. రాజకీయాలకు నిలబెట్టగల ఒక సిద్ధాంతం, పడవకు చుక్కాని ఎట్లనో రాజకీయాలకు కూడా ఒక సిద్ధాంతం అనేది, ఆ తెరచాప కదా దానికి, ఆ చుక్కాని కదా దానికి డైరెక్షన్ ఇచ్చినట్టు ఈ సిద్ధాంతం కూడా ఒక డైరెక్షన్ ఇస్తుంది. సిద్ధాంతం అనేది ఎగిరిపోయింది సరళీకరణ తర్వాత. మళ్ళీ ఒక ప్రజలు కేంద్రంగా గల ఒక లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్, ఒక సోషలిస్టు దృష్టికోణం అనేది మళ్ళీ ఒక యాంకరింగ్ పాయింట్, మళ్ళీ ఒక చుక్కాని లాగా అది ముందుకు రాగలిగితే అప్పుడు నేను అనుకోవటము, ఇటు కేవలం ప్రైవేట్ కంపెనీలు కాదు, ప్రజలు ఒకటి, ప్రైవేట్ కంపెనీలు వద్దని అనలేం, కానీ ప్రజలు ఒక భాగం, రెండు సిద్ధాంతము, ఈ రెండు కనుక మనం సమన్వయం చేసుకొని ముందుకు సాగగలిగితే ఈ లోపాలను సరిదిద్దుకోగలుగుతాం. ఇవన్నీ కూడా ఒక రోజులో అయ్యే మార్పులు కావు, కానీ ఆ మార్పుల కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం అయితే ఉంది. ఆ ప్రయత్నం సీరియస్గా చేయాలి. నేను అనుకునేది ఏంటంటే, ఈ జరుగుతున్నటువంటి చర్చల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్, మనకు మేడిగడ్డ దాని కుంగిపోవటం కానీ, ఇతర ప్రాజెక్టుల యొక్క పని సరిగ్గా నత్తనడకన సాగటం కానీ, వీటన్నింటి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, కేవలం ఆ ప్రాజెక్టులను ఎట్లా సరిచేయాలని మాత్రమే కాదు, ప్రభుత్వ అధికారాన్ని మనం ఎట్లా చెలాయించినము, ఎట్లా చెలాయించకూడదు అనేదే మనం దాని నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లా చెలాయించినాం, మనం ఎందుకు కేంద్రమైనాం అక్కడ కాకూడదు కదా. ఇవాళ నేనంటలేను కదా ఈ మాట, కవిత గారు ఎన్ని ఉదాహరణలు చెప్తున్నారు, ఇక్కడ జరిగింది తప్పు జరిగింది అని. అవన్నీ కూడా జరగవలసిన అవసరమే వచ్చింది. అవి ఇవాళ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వ అధికారాన్ని నియమబద్ధంగా ఉపయోగించాలి, కానీ వ్యక్తుల ప్రయోజనాల కోసం ఈ రకంగా ఉపయోగించకూడదు అనేది ఒక పాజిటివ్ యాంగిల్ నుంచి నేర్చుకోగలిగితే, ఆ నేర్చుకోవటానికి బీఆర్ఎస్ పాత్ర పోషించాలి. ఇవాళ సిద్ధాంతకర్త ఒక జాతిపిత అనే పేరు పెట్టుకుంటున్నప్పుడు, జాతిపితగా వారి మీద, కేసీఆర్ గారి మీద బాధ్యత ఉంటుందంటే, ఈ స్థితి నుంచి ముందుకు నడిపించడానికి తొవ్వకు తీసుకుపోవాలి. ఆ తొవ్వలో నడిపించడానికి బాధ్యత వహించాలి. ప్రజల తరఫున మాట్లాడాలి. తాను తన అవసరము, తన సమస్యల నుంచి మాట్లాడకూడదు, ప్రజల తరఫు నుంచి మాట్లాడాలి. ఆ బాధ్యత వారు నిర్వర్తించకపోవటం విషాదం. ఇంకా దాంట్లో ఇంకా మళ్ళీ రెండో అభిప్రాయం నేను ఇంకా వ్యక్తం చేయటం లేదు, విషాదం అది. సో ఇప్పుడు కోదండరామ్ గారు ఎటువైపు ఉన్నారు, ఎవరి పక్షంలో ఉన్నారు? నేను ఉన్న వాస్తవాలన్నీ మీకు ఇంతసేపు చెప్పిన కదా, ఆ వాస్తవాలు చెప్తున్నా. మేము తప్పనిసరిగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినాం, రావటానికి సహకరించినాం. ఈ గవర్నమెంటు గెలవటం వల్ల కొన్ని మార్పులు జరిగినాయి, మంచి మార్పులే జరిగినాయి అని కూడా చెప్తున్నా, కానీ ఇంకా జరగవలసింది ఉంది అని కూడా అంటున్నా. ఆ మార్పు కోసం మా ప్రయాణం మేము చేస్తూనే ఉంటాం కదా. ఎవరి పక్షం అనే కాదు, మేము తెలంగాణ పక్షం ఉంటాం. తెలంగాణ పక్షం ఉండి
నేను మళ్ళీ అంటున్నా, తెలంగాణ జాతిపిత అనుకున్నప్పుడు అనుకోండి పర్వాలేదు, కానీ మీ మీద బాధ్యత ఏముంటుందంటే సమిష్టిగా తెలంగాణ కోసం నిలబడతారా, మీ అవసరాల కోసమే మీరు మాట్లాడతారా అనేది కీలకం. తెలంగాణ కోసం నిలబడాలి అనుకున్నప్పుడు చాలా కీలకం. తెలంగాణలో ఎటువంటి మార్పులు రావాలో చెప్పాలి, ఆ మార్పుల కోసం ప్రయత్నం చేయాలి, ఆ లక్ష్యంతోనే మనం ఉండాలి. ఇలా మాకు తెలంగాణ తప్ప ఇంకో లక్ష్యం లేదు. జయశంకర్ సార్ మాకు స్పష్టంగా చెప్పిండు, తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ సాధన కోసం కొట్లాడాలి, తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడాలి, ఆ పోరాటాన్ని మీరు కొనసాగించాలి. అది మేము కొనసాగిస్తున్నాం. మాకు ఆ తెలంగాణ లక్ష్యం ఉంది, ఆ నిబద్ధత ఉంది, ఆ ఉద్యమ ఆకాంక్షల పట్ల గౌరవం ఉంది, ఆ వెలుగులోనే పనిచేస్తున్నాం. మేము మళ్ళీ ఇవాళ దారి తప్పలే. మాది ఫక్తు రాజకీయ పార్టీ, మా అవసరమే ముఖ్యము, మా కాంట్రాక్టర్లే ముఖ్యము, మేము అట్లా తొవ్వ తప్పలే, అదే తెలంగాణ తొవ్వలనే ఉన్నాం. గతంలో ఎలక్షన్స్ టైంలో ప్రచార సమయంలో పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చారు, తర్వాత మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అనేది పేపర్ ప్రకటనలో చూసాం. బట్ ఆ జాబ్ గ్యారంటీ, జాబ్ క్యాలెండర్ అనేది ప్రాపర్గా అమలు చేయలేకపోతున్నారు. అసలు ఆ హామీయే మేము ఇవ్వలేదు అనేటువంటి మాట కూడా వచ్చింది. లేదు, హామీ ఇచ్చిండ్రు, ఆమె ప్రకటించండ్రు కూడా, జాబ్ క్యాలెండర్ ప్రకటించండ్రు. ప్రకటించినాక ఏమైందంటే ఈ వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. వచ్చిన తర్వాత వర్గీకరణ చేయవలసిన అవసరం, అది అయిన తర్వాత రిక్రూట్మెంట్ చేద్దామనటంతో జాబ్ క్యాలెండర్ మొత్తం పోయింది, అది రద్దయిపోయింది. ఇప్పుడు కొత్తగా పిల్లలు అడుగుతున్నది, మేము కూడా కోరుతున్నది పిల్లల తరఫు నుంచి ఏంటంటే ఇంకో 40,000 ఇస్తామని అన్నారు. ఆ 40,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్రణాళికను, క్యాలెండర్ను ప్రకటించండి, ఏం పోస్టులు అవి ఎప్పుడు ఇస్తారు అనేది మేము అడుగుతున్నాం. సరే, మంత్రులు కూడా ఏమంటున్నారంటే నిజమే మీరు అన్నది, యువతలో అసంతృప్తి మంచిది కాదు, ఇస్తాము తప్పకుండా చేయాలి అని అంటున్నారు. అయితే దాని విషయమై మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలతోని నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. గవర్నమెంట్ ఉద్యోగాలు కాకపోతే ఎన్ని ఉన్నాయో అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలను ఒక పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా మనం భర్తీ చేయటం, క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయటం చాలా అవసరం. దాని వెలుపల నిరుద్యోగ సమస్యను రూపుమాపటానికి ఉపాధి కల్పన జరగాలి, ఆ పిల్లల నైపుణ్య అభివృద్ధి జరగాలి, ఆ పిల్లలకు ఉపాధి ఆ బయట వాళ్లకు ఉపాధి అవకాశాలను స్వయం ఉపాధి రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ, ప్రభుత్వము పబ్లిక్ రంగ సంస్థల్లో కానీ ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నం జరగాలి. ఈ విషయంలో ఒక సీరియస్ ఆలోచన మేము ప్రభుత్వం ముందు నిరంతరంగా పెడుతున్నాం. కన్సిడర్ చేస్తున్నారా? మీరు చెప్తున్న ఆలోచన బాగుంది, మేము దీన్ని ఏం తిరస్కరించట్లేదు, తప్పకుండా దీన్ని అమలు చేద్దామని అంటున్నారు. జాప్యం జరుగుతున్నది, దానిపైన కొంత వేగంగా ప్రభుత్వం కనుక నిర్ణయానికి రాగలిగితే చాలా బాగుంటుంది. మేము అందుకనే 2 ప్రతిపాదనలు పెడుతున్నాం. ఉన్న ఖాళీలు మీరు అన్నవే, మేము అంటున్నవి కావు, ఎందుకంటే మాకు తెలియదు ఎన్ని ఉన్నాయో ఖాళీలు కూడా. ప్రభుత్వానికి తెలుసు కాబట్టి మీరు అన్న ఖాళీల భర్తీ కోసం ఒక ప్రణాళిక చెప్పండి అనేది మొదటిదైతే. రెండవది, ఉపాధి కల్పన కోసం అవసరమైతే నిపుణులతో కమిటీ వేసి దానికి కూడా మనం ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళికాబద్ధంగా ఉపాధి కల్పన కోసం పూనుకుందామని చెప్పి అది కూడా మేము ప్రభుత్వం ముందు పెట్టినాం. రెండింటిని వాళ్ళు తిరస్కరించలే, ఆమోదించారు. కానీ దాని అమలు కోసం ఒక కార్యాచరణ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. నేను ఇంతసేపు మీకు చెప్తున్న వాటిల్లో ఇది కూడా ఒకటి. సమగ్ర ప్రణాళిక అని ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ ఇంటగ్రేట్ కావాలి. ఇంటగ్రేట్ అయి రాగలిగితే సరే, నగరాభివృద్ధి చేస్తారు, మూసీని శుద్ధి చేస్తారు, ఇవన్నీ కూడా ఒక ఇంటగ్రేటెడ్ స్కీమ్, ఒక కామన్ లక్ష్యం. ఏది, మనము మిగిలిపోయిన తెలంగాణ స్వప్నాన్ని సాకల్యం చేసుకోవటం అనే లక్ష్యం. దానికి దిశగా మనం ఇవన్నీ ఒక డైరెక్షన్లో కనుక వేగంగా ముందుకు పోగలిగితే బాగుంటుంది. దాంట్లో ఈ స్కూళ్ళను డెవలప్ చేసే ప్లాన్ను ఇంటగ్రేట్ చేద్దాం. హెల్త్ ప్రాజెక్టును, వ్యవసాయాన్ని బాగు చేయటానికి మొన్న రైతు కమిషన్ వారు సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ వారిని తోడ్పాటుతో ఒక మంచి వర్క్షాప్ నిర్వహించారు. ఒక ప్రణాళికను తయారు చేయాలి, ప్రభుత్వం ఆలోచించాలి, ఒక ప్రతిపాదన సమగ్ర ప్రణాళికతో రావాలి అనేది ఆ రోజు అక్కడ అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయం. ఇవన్నింటినీ కూడా ఒక
ఒక పూలన్నీ విడివిడిగా ఉన్న వాటిని దండగా దారతో దండగా అల్లినట్టు ఒక దండగా అల్లి దాన్ని మనం ఒక డైరెక్షన్లో ముందుకు తీసుకెళ్లాలనేదే మాకున్న తాపత్రయం. రాహుల్ గాంధీ ఏమో ఇది అధూరా సప్నా అన్నారు. అధూరా సప్నాని నెరవేర్చడానికి ఇప్పుడు మీరు పోరాటం చేశారు, పాలన మారాలి, ప్రభుత్వం మారాలి అని. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 5 ఏళ్లలో 2 ఏళ్లు గడిచిపోయాయి. సో రేవంత్ రెడ్డికి అది గుర్తుందంటారా? సీఎం అది రాహుల్ గాంధీ చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని అదే దిశగా పాలన సాగిస్తున్నారా? ఇక్కడ లోపం కనిపిస్తుంది. వాళ్ళ పార్టీ నాయకుడే కదా, ఆయన ఎట్లా మర్చిపోరు కదా. గుర్తుపెట్టుకున్నారని నేను గట్టిగా నమ్ముతున్నా. సో మీరు ఇన్ని విషయాలు చెప్పినప్పుడు వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? అందులోనూ వెరీ రీసెంట్గా నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మహేష్ కుమార్ గౌడ్ అన్నటువంటి ఒక మాట, మేము ఎక్కడా అనౌన్స్ చేయలేదు జాబ్ క్యాలెండర్స్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేది. రాబోయే 3 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనే మాట ఏమన్నారని కాదు, ప్రతి సంవత్సరం ఖాళీలను భర్తీ చేయటానికి ఒక ప్రణాళికను ప్రకటించాలి. ప్రకటిస్తే ఏమైందంటే పిల్లల్లో ఇది సాధ్యమవుతుంది, ఇది కాదు అనేది తెలిసిపోతుంది. వాళ్ళ ప్రణాళిక వాళ్ళు వేసుకోవటానికి వాళ్ళకు అవకాశం ఉంటుంది. అది లేకపోతే ఏమవుతుందంటే వస్తుందేమో ఇంకొక నెల చూద్దాం అని ఇక్కడ ఎదురు చూపులతోనే కాలం గడిచిపోతున్నది. అది చాలా బాధాకరం. దాంతో చాలామంది పిల్లల జీవితం కూడా వ్యర్థమైపోతున్నది. అయ్యో వదిలిపెట్టి పోలేకపోతున్నారు, ఇంకోటి వెతుక్కోలేకపోతున్నారు. ఇక్కడనేమో ఏమీ తేలట్లేదు. ఈ ప్రభుత్వం మీద కోపం రావట్లేదా మరి నిరుద్యోగులకు? ఎందుకు రాదు? చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు కూడా, చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళ పట్ల చాలా సానుభూతి ఉంటుంది కదా మనలాంటి వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే పాపం జాదవ్ గారు అనేది యువకులు పని లేకుండా ఉండటం కంటే ప్రమాదకరమైన విషయం మరొకటి లేదు అని. యువకులు పని లేకుండా ఉండకూడదు, భాగస్వామ్యం కావాలి కదా. మా తరం అయిపోయిన తర్వాత ఇంకో తరం ఈ భుజాన వేసుకొని సమాజాన్ని నిర్మించే పని ముందునే వేసుకొని పోవాలి కదా. ఏదో ఒక దగ్గర వాళ్ళకు పని ఉంటుండాలి కదా. అది లేకపోతే మంచిది కాదు. అది వాళ్ళు కలగకపోవటం బాధాకరము. తప్పనిసరిగా వాళ్ళు ఎంత ఆవేదన చెందుతున్నారో ఆ ఆవేదన నేను చూసినా దాన్ని నేను అర్థం చేసుకోగలను. దాన్ని తప్పనిసరిగా అందుకనే నిరంతరము ఉపాధి ఉద్యోగం అనే 2 విషయాల మీదే, ఉద్యోగము ఉపాధి తర్వాత ఉద్యమకారులు, ఈ విషయాల మీదనే నిరంతరం మాట్లాడుతూ ఉన్నాం ప్రభుత్వంతో. సో ఈ 2 ఏళ్ల పాలనకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు ప్రొఫెసర్ కాబట్టి? మార్కులు ఇప్పుడు అంతా కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ కదా. ఎందుకంటే ఈసారి బాగుంది, ఈసారి కంటే వచ్చేయడం ప్రోగ్రెస్ బాగుంది అనిపిస్తుందా? ప్రోగ్రెస్ బాగానే ఉంది అనిపిస్తుంది. కేసీఆర్ పాలన మీద చూస్తే ఈ ప్రోగ్రెస్ చాలా బాగుంది అనిపిస్తుంది. మాకు చాలా ఇంకొక సౌకర్యం ఏముందంటే మంత్రులతో మాట్లాడగలుగుతున్నాం, చర్చించగలుగుతున్నాం, చెప్పుకోగలుగుతున్నాం. వాళ్ళు తీసి పారేస్తలేరు, తప్పనిసరిగా విలువ ఇస్తున్నారు చెప్పిన మాటకు. దీన్ని ఆచరిద్దామని అంటున్నారు, ఒక హామీ ఇస్తున్నారు. కాబట్టి ఒక ఆశ, ఈ ప్రయత్నాన్ని ఇప్పుడే మనం జాగ్రత్తగా దీన్ని ఇంకా ముందుకు నడిపించాలి అనేది మాకున్న ఆలోచన, ఆశయము. సో 2 ఏళ్లలో పాస్ అయినరా? కొంచెంగా మాకు కన్నబ్రేన్ గారు చెప్పిన మాటలు రోజు గుర్తుకొస్తాయి. ఆయన ఏవోసారి 10 ఏళ్ళైంది పౌర హక్కుల కార్యక్రమం చేస్తుంటే ఎక్కడా మనం చెప్పిన దాని ప్రభావమే ఉంటలేదు, మార్పే లేదు అంటే బాగా తిట్టి, ఇంత నిరాశ ఈ వయసులో మీకే రాగి ఈ ఆలోచన ఎట్లొస్తున్నది రా మీకు? మనుషులు జీవితం అంతా కొట్లాడితే 1 ఇంచు మారుతుంది సమాజం అని. అట్లా డైరెక్షన్లో పోతున్నారు అనేదే సంతోషం. దాన్ని ఇంకా మార్చటానికి, వ్యవస్థితం చేయటానికి ప్రయత్నం, తపన. ఇది ఒక ప్రయత్నము, ప్రయాణము ఆగదు. అది మాత్రమే చెప్పదలిచిన. 1980లో మొదలైన పోతున్నాం ఇంకా తోవల. 2026 వచ్చినాం. ఇప్పుడు 100 మార్కులకి 35 అంటే పాస్ అవుతున్నారా లేదా? వేస్తారా? మంచిగానే వచ్చినాయి మార్కులు ఇప్పటి వరకు. నేను అన్నా కదా కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ లో పురోగతి బాగుంది, ఫస్ట్ క్లాసులనే ఉన్నది ఇది. ఇంకా మేము అనుకున్న దిశగా పోగలిగితే వచ్చే సంవత్సరం అప్పుడు మళ్ళీ ఫస్ట్ క్లాస్ ఇవ్వాలా వద్దనేది అప్పుడు ఆలోచిస్తాం. బట్ కోదండరామ్ గారికి ఏదో అసంతృప్తి ఉంది అనేటువంటి మాటలు, ఈ మధ్యన కొంచెం కోదండరామ్ గారి అసహనాన్ని ప్రదర్శించారు అనేటువంటి మాటలు, వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంతసేపు మీకు కూడా నా అసంతృప్తి అంతా చెప్పిన కదా, ఇంకా దాపరికమే ఉంది. దాంట్లో కొత్తగా మళ్ళీ చెప్పటానికి కూడా ఏం లేదు. ఉన్నది, ఇది జరగలేదు, ఇది జరిగితే బాగుండు అనే కోరిక, అదే అసంతృప్తికి దారితీస్తుంది.
మనం అనుకున్నట్టు జరుగుతలేదు కదా ఎట్లా మరి అని చెప్పి మా వాళ్ళు నా మీద కోపాన్ని వ్యక్తం చేయరా? వాళ్ళు కూడా చేసిండ్రు, గట్టిగానే మందలించిండ్రు. ఇట్లా ఎన్ని రోజులు మిమ్మల్ని నడుస్తాయి మందలించిండ్రా? అంటే ఎన్ని రోజులు నడుస్తుంది ఇట్లా అని. నాకున్న ఓపిక వాళ్ళందరికీ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. సో ఏం కావాలంటున్నారు? మిమ్మల్ని ఎందుకు మందలించారు వాళ్ళు? ఉంటుంది. ఒకటి ఏంటంటే మనం ఒక ఆకాంక్షల సాధన కోసం బయలుదేరినాం కదా, మనం అనుకున్నట్టుగా మార్పులు జరగాలి. ఆ పాలనా వ్యవహారాల్లో మనకు కూడా భాగస్వామ్యం దొరికితే మనం కూడా దానికి కొంత తోడ్పాటు అందించగలుగుతాం కదా, అది కూడా ఒకటి జరిగితే బాగుండు అని. ఇక అవి జరుగుతున్నాయి అవి. సో ఇప్పుడు మీరు తెలంగాణ జనసమితి పార్టీ తరఫున ప్రభుత్వానికి ఒక మద్దతు ఇచ్చారు, ఒక మిత్రపక్షంగా ఉన్నారు. ఇప్పుడు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆ షెడ్యూల్, నోటిఫికేషన్లు ఇవన్నీ అయిన తర్వాత దాంట్లో మీరు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. మీ కార్యకర్తలు కావచ్చు, మీతో పాటు ఉన్నటువంటి లీడర్స్. ఏం లేదండి, అట్లేం లేదు. మున్సిపాలిటీ విషయాల్లో మేము కొన్ని అడిగినాము, 1-2 చోట్ల కుదరలేదు, కొన్ని చోట్ల లోకల్గా చర్చ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు, ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. బాగానే ఉంది, స్థూలంగా బాగానే ఉంది. అక్కడక్కడ కొంత ఉన్నాయి, ఇంకా అన్నీ కాలేదు. అది ఒక పార్టీలోనే కావు, ఇక 2 పార్టీల మధ్యనంటే అన్నీ అవుతాయా? కావు, అవి కొన్ని కాలేదు కాబట్టి కొంత ఉంటుంది. అరే అది కూడా అయితే బాగుండు అని ఉంటుంది అట్లా. కోదండరాం కాంగ్రెస్ సర్కార్ మీద తిరుగుబాటు ప్రదర్శించారు, కాంగ్రెస్కి బై బై చెప్తున్నారు, గుడ్ బై చెప్పేశారు, విడిపోతున్నారు అనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అదేదన్నా ఉంటే మీకు చెప్పేచేస్తా కదా, రహస్యమైన యుద్ధాలు ఉండవు కదా. రాజకీయ యుద్ధాలన్నీ బహిరంగంగానే జరుగుతాయి. అట్లాంటిది ఇప్పటి వరకు నిర్ణయం ఏమి అనుకోలేదు. తప్పనిసరిగా మీకు చెప్తాము, చేస్తాము ఏదన్నా ఉంటే. ఇప్పటి వరకు అయితే ఈ ప్రయాణము ఇట్లా జరగాలని మేము అనుకున్నాము, ఆ ప్రయాణము మేము చేస్తూనే ఉన్నాం, దాన్ని ఏమి వదిలిపెట్టలేదు. ప్రయాణంతో పాటుగా పోరాటం కూడా ఉందా? అట్లాగే ప్రయాణము అన్నాక అంతర్గతంగా చెప్పాలనుకున్నాక అంతర్గతంగా పెట్టవలసిన ఒత్తిడి కూడా పెడుతూనే ఉంటాం కదా. ఎందుకుంటే అంతర్గతంగా జరుగుతున్నది ఇది. అన్ని మేము బయటకు వచ్చి బహిరంగంగా చెప్పట్లేదు, ఎందుకంటే ఒక ఆశ ఉన్నది, అది జరుగుతుంది, ముందుకు పోతుంది అనే ఒక ఆశ ఉంది కాబట్టి ఒక ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ జనసమితి పార్టీని పెట్టినరు, ఇన్నేళ్ళు అయింది. ఆ తర్వాత అది ఎక్కడి దాకా వచ్చింది అంటే, పార్టీ పెట్టడం అంటే అంత ఈజీ కాదు, ఆషామాషి కాదు, కష్ట నష్టాలు ఉంటాయి. ఇవన్నీ రియలైజ్ అయినరా మీరు? రియలైజ్ అయినాం, కానీ మాకు చాలా గర్వం అనిపించేది ఏంటంటే ఒక చిన్న పార్టీ ఇన్నేళ్ళు బతికినాం, పనిచేస్తున్నాం, అదే మాకు చాలా గర్వం అనిపిస్తుంది. మామూలు విషయం కాదు, సర్వైవ్ అయినాం. 1, 2 ఒక నైతిక శక్తిగా మిగిలినాం మేము. ఇవాళ ఏదన్నా ప్రజలకు సమస్య ఉంటే ఏడికి పోవాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ జనసమితే. ఇంకా అది మాకు తృప్తినిచ్చేటువంటి విషయం. రాజకీయాలు 2 రకాలుగా కార్యక్రమాలు ఉంటాయండి. నిరంతరం ప్రజల తరఫున నిలబడి వాళ్ళ సమస్యలను లేవనెత్తటం, ఆ పనుల్లో మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు, మేము నంబర్ 1 ఉంటాం ఆ విషయంలో. కానీ ఎన్నికలు, ఓట్లు వచ్చేసరికి మేము ఆఖరిలో ఉంటాం. ఎందుకు ఆఖరిలో ఉంటామంటే మా దగ్గర పైసలు లేవు. ఇప్పుడు ఎన్నికల్లో మున్సిపాలిటీలో పోటీ చేయాలని బయలుదేరి కూడా ఈ 20 లక్షలు 30 లక్షలు ఏడికెళ్ళి తెచ్చిపెట్టేది. ఇల్లు ఉన్నోళ్ళే పరిమితంగా పైసలు వాళ్ళ దగ్గర లేవు, ఏడబెడతాము ఇవన్నీ. పని అంటే చేస్తారు, కానీ పైసలు తెచ్చిపెట్టాలంటే వాళ్ళతో అయితలేదు. దానివల్ల ఒక ఘర్షణ. అన్ని పార్టీలు మద్దతు ఇస్తామన్నా కానీ వెనుకపోతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఈ పైసలు ఎక్కడికి వెళ్ళి తెస్తాం సార్, పిల్లలు ఏం కావాలి, రేపు కుటుంబ భవిష్యత్తు ఏం కావాలని భయపడుతున్నారు. అట్లాంటి సమస్యలు ఉన్నాయి. 2, ఒకవేళ ధైర్యం చేసి నిలబడ్డా, నా స్టూడెంటే ఊరి కోసం మామూలు అభివృద్ధి చేయలే, కానీ నేను డబ్బులు ఇవ్వలేను అని అన్నాడు. ఎన్నికల్లో ఓడిపోయిండు. సర్పంచ్గా ఒక టర్మ్ అద్భుతమైన కార్యక్రమాలు చేసిండు, కానీ 2వ టర్మ్కి వచ్చేసరికి పైసలు ఇవ్వలేదని చెప్పి కూడా కొట్టిన జనం. ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులలో కొంచెం రాజకీయాల్లో ఒక పని మనం గట్టిగా చేసుకుంటూ పోవాలి. అదేంటంటే ప్రజల తరఫున నిలబడి ప్రజల సమస్యలకు ఒక వ్యక్తీకరణ ఇచ్చేటువంటి ప్రయత్నం నిరంతరం చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోతుంటే ఎక్కడో ఒక దగ్గర రాజకీయాల్లో కూడా మార్పు వస్తుంది, ఓట్లల్లో కూడా మనం ఎదగగలుగుతాం, బలపడగలుగుతాం అనేది విశ్వాసం. అదే మా వాళ్ళకి ఎక్కడ సంతృప్తి అంటే ఎన్ని రోజులు ఇట్లా అనేది ఉంటుంది. ఇంకా ఈ తొవ్వల పడ్డము జీవితమే ఇంకా ఇట్లా నడుస్తుంటుంది. దీన్ని మనం మధ్యలో వదిలేసి పోయేది కాదు.
ఇది ఎత్తేసిపోయేది కూడా కాదు ఇది. సో రాజకీయాలు అంత ఈజీ కాదు, రాజకీయ పార్టీని నడపడం అంత సులభం కాదు అని అర్థమైందా కోదండరామ్ గారు? అది కాదని తెలుసు, ముందు కూడా తెలుసు. ఇప్పుడు నేను పార్టీ పెట్టేటప్పుడే అందరికీ చిలకకు చెప్పినది కష్టమైన పనిరా బాబు, మీరు అర్థం చేసుకోండి అని. కానీ అందరు కూడా సిద్ధపడే వచ్చిండ్రు కాబట్టి నాకంటే వాళ్ళే ఎక్కువ ధైర్యంగా ఉండిరి. అందుకే అసంతృప్తి కూడా అసహనం కనిపిస్తోందా? ఎక్కువ కనబడుతుంది. నాకు ఇవన్నీ జరుగుతాయని ముందే ఊహించారు, ఇట్లాంటివన్నీ ఉంటాయని. కానీ మెల్లమెల్లగా అందరికీ వాళ్ళకు కూడా అర్థమవుతున్నాయి వాస్తవాలు. బట్ మీరు మిత్రపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ దగ్గర నుంచి సపోర్ట్ ఏముంది? మీరంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత యూజువల్గానే రాజకీయ పార్టీ అనగానే ఎన్నికలు ఉంటాయి, ఓట్లు ఉంటాయి, సీట్లు ఉంటాయి. వాటిలలో ఇప్పటిదాకా తెలంగాణ జనసమితి చూపించుకోలేదు ఎస్ మా స్టాండ్ ఇది, మాతో పాటు ఇంత బలం ఉంది అనేది. వాస్తవం. మేము అక్కడ మాత్రం మేము వెనకబడిపోయే ఉన్నాము. ఇప్పుడు మేము అనుకుంటున్నది ఏంటంటే నెక్స్ట్ ప్రణాళిక ఏదైనా కానీ అక్కడ కూడా మనం నిలదొక్కుని చూపించాల్సిన అవసరం ఉంది అని దానికి ఒక ప్రత్యేకమైన వ్యూహం కూడా మనం ఆలోచించుకోవాలి. ప్రత్యేకంగా మనం ఆ డైరెక్షన్లో కూడా మనం పనిచేయాలని నిర్ణయించుకున్నాం. చేస్తాం తప్పకుండా, ఆ విషయం కూడా చేస్తాం. సో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఒక జేఏసీ చైర్మన్గా అన్ని పార్టీలను లీడ్ చేసి ముందుకెళ్ళిండ్రు, కానీ రాజకీయ నాయకుడు ఒక పొలిటీషియన్ కాలేకపోయినరు, అందులో ఫెయిల్ అయినరు అనేటువంటి విశ్లేషణలు కూడా ఉంటాయి మీ మీద. నేను అన్న మొదటి రంగంలో సక్సెస్ అయినాం. నైతికంగా నిలబడి ప్రజల ఆకాంక్షల్ని వ్యక్తీకరించే విషయంలో మేము సక్సెస్ అయినాం. మేము లేవనెత్తినన్ని సమస్యలు, రాజకీయ ఎజెండా మీద నిలబెట్టినన్ని సమస్యలు వేరెవరు చేయలేకపోయారు. ఇవాళ నిరుద్యోగ సమస్య ఎజెండా మీద ఉందంటే దాంట్లో మా పాత్ర ఉంది, మేము గర్వంగా ఫీల్ అవుతాం. వ్యవసాయ రంగానికి సంబంధించిన చర్చ, భూసేకరణకు సంబంధించిన చర్చ మేమే కదా ప్రధానంగా ఎజెండా మీదకి తెచ్చిపెట్టింది. ఆ పని మేము చాలా బలంగా చేయగలిగినాం, ఆ తృప్తి ఉంది. కానీ కొలమానాలు అనేవి ఇట్లా చూస్తూ ఉంటారు, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఓట్లు, సీట్లు. నేను అందుకనే అనేది ఏంటంటే మీలాంటి వాళ్ళకు ఆ భాగం కూడా చూపించండి, అక్కడ వైఫల్యాన్ని కూడా చూపించండి, కానీ ఇక్కడ జరుగుతున్న ప్రయత్నాలను కూడా చూపండి అని మేము చెప్తా ఉన్నాం. మేము వాస్తవానికి వచ్చేటప్పుడు లెక్క పట్టుకొద్దాం అనుకుని 2.5 సంవత్సరాల్లో ఎన్ని వినతి పత్రాలు ఇచ్చాం, ఎన్ని రకాల సమస్యలను లేవనెత్తినామని అవన్నీ కూడా డాక్యుమెంట్ చేయలేదు. ఓసారి చేసినాక మీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేము చూపిస్తాం. ఎన్ని సాల్వ్ అయ్యాయి అందులో వినతి పత్రాలు? చాలా వరకు అయినాయి. మాకు ఒక సౌకర్యం ఏంటంటే ఏవైనా ఒక ప్రజా అవసరాల కోసమే మేము మాట్లాడుతుంటాం కాబట్టి ఎక్కడికి పోయినా, ఆఫీస్కు పోయినా వీళ్ళు వాళ్ళ కోసం రారులే అని ఒక విశ్వాసంతో దాన్ని అర్థం చేసుకుంటారు. కనీసం పరిష్కారానికి ఒక సీరియస్ ప్రయత్నం చేస్తారు. జరుగుతుంటాయి అట్లా, కొన్ని స్లోగా జరుగుతుంటాయి, కొన్ని అయిపోతుంటాయి, కొన్ని ఇంకా పరిశీలనకు కూడా రావట్లేదు. అట్లా రకరకాల దశల్లో ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ కాలంలోనే ఉద్యమ సమయంలో, లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాలకు సంబంధించి మీకు ఒక ఆఫర్ అనేది కేసీఆర్ దగ్గర నుంచి వచ్చింది. అప్పుడు మీరు దాన్ని తిరస్కరించారు. బట్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు, వాళ్ళు ఎమ్మెల్సీ ఇస్తే మీరు తీసుకున్నారు. కోదండరామ్ గారు మొత్తం మారిపోయారు అనేటువంటి ఒక మాట మీ మీద పర్సనల్గా ఉంటుంది ప్రతిసారి. అప్పుడు నేను వాళ్ళ పార్టీలో చేరి పోటీ చేయమన్నప్పుడు నేను చేయనన్నా, కానీ తెలంగాణ అభివృద్ధి కోసం మీకు కావలసిన ఏ సహకారమైనా అందిస్తానని అన్నాను. పార్టీలో చేరి కాంటెస్ట్ చేయను అన్నాను, కానీ తెలంగాణ అభివృద్ధి కోసం మీరు ఏ బాధ్యత ఇచ్చినా చేస్తా అని చెప్పిన. వాళ్ళు ఆ రెండో విషయంలో నాకు వాళ్ళు ఎన్నడూ కూడా ఏ పని చెప్పలేదు, ఏ బాధ్యత ఇవ్వలేదు. అది అప్పటికి ఇప్పటికీ కూడా నేను ఏ పార్టీలో చేరనని చెప్పినా ఇప్పుడు కూడా నేను చేరలేదు కదా. అప్పుడు వాళ్ళేమో బీఆర్ఎస్లో చేరి నేను పోటీ చేయవలసి వస్తుంది, నేను దానికి సిద్ధపడలేదు. తర్వాత రెండో కారణం, అప్పుడే తెలంగాణ ఏర్పడ్డది. మేము తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలకు ఒక హామీ ఇచ్చినాం, మేము ఏ పార్టీలో చేరము, రాజకీయాలకు అతీతంగా నిలబడతాము, మీ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము, జయశంకర్ గారు చెప్పిన విధంగా తెలంగాణ అభివృద్ధి కోసం మా ప్రయాణం సాగుతుంటుంది అని. అవన్నీ ఎట్లా మర్చిపోతామండి? నేను రాజకీయ నాయకుడిని అయితే కాలేదు, తెల్లారే మాట మార్చి ఇంకో సమాధానం చెప్పడానికి నా వల్ల కాలేదు. అట్లాంటి ప్రయత్నాలు నేను అంగీకరించలేదు. బట్ ఇక్కడ ఎమ్మెల్సీ అనేది సరిపోతుందంటారా? మీరే ఒక పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ ఇది గవర్నర్ కోటాలో ఇస్తున్న ఎమ్మెల్సీ, కానీ మీరు కాంగ్రెస్ కి లొంగిపోయారు అనేది. నా అస్తిత్వం నాకుంది, నా అస్తిత్వానికి లోబడే కాంగ్రెస్ పార్టీ
వాళ్ళు గవర్నర్ కోటాలో నన్ను నామినేట్ చేయటానికి నిర్ణయించుకున్నారు. నామినేట్ చేసిండ్రు. దాంట్లో ఇంకా ఏముంది, ఇబ్బంది ఏముంది? ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. అందుకని ఒప్పుకోవటం జరిగింది. ప్రతిసారి కోదండరామ్ గారు మారిపోయారు, అప్పుడు ఏమో అంటారు, అప్పుడు కూడా మారిపోయినరని అన్నారు. మారిపోయినరు మీరు, మాకు సహకరించట్లేదని అన్నారు. ఇప్పుడు కూడా అదే అంటారు. మేమేం మారిపోలేదు. కానీ అప్పుడు ఉద్యమం చేశారు, పోరాటం మీద విస్తృతంగా మీ వాయిస్ వినిపించారు, బలంగా నిలబడ్డారు. అలాంటి కోదండరామ్ ఇప్పుడు కొంచెం సైలెంట్ అయ్యారు, సైడ్ లైన్ అయ్యారు, పట్టించుకోవట్లేదు. సైడ్ లైన్ ఏం కాలేదు, ఇప్పుడు సైడ్ లైన్ కాలేదు. విషయాలను, పనిని వదిలిపెట్టలేదు. అన్నిసార్లు ఒకే రకంగా పోతుందండి. సూర్యుడు అటువంటిది, అంత శక్తి. ఉదయిస్తే, పొద్దున ఉదయిస్తే సాయంకాలం అస్తమిస్తూనే ఉంటాడు. ప్రతిదీ కూడా జీవితంలో కూడా ప్రతిసారి ఒకే రకంగా, ఒకే రువ్వడితో, ఒకే వేగంతో కార్యక్రమాలు సాగవు కదా. ఒక్కోసారి తర్వాత రూపం మారుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలే చేస్తున్నాం, కానీ రూపం మారుతూ ఉంటుంది. ప్రభుత్వానికి పోతున్నాం, చెప్తున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, ఇది ఎట్లన్నా చేయాలి అని అడుగుతున్నాం, దాన్ని సాధించుకోవటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా బయటికి కనబడేవి కావు కదా. కాబట్టి కొంత ఈ బయటి వాళ్ళకి ఏమనిపిస్తున్నదంటే మౌనంగా ఉన్నారు, ఏం చేస్తలేరు, నిష్క్రియ పరత్వంలో కనబడుతున్నది అని అనుకుంటారు. అట్లేం లేదు. కార్యక్రమాలు నేను చెప్పినట్టుగా మొదటి కోవకు సంబంధించిన కార్యక్రమాలు, పనులు కనబడవు. రెండవది ఈ ఎన్నికలు, హడావిడి, అది కనబడుతుంది. నేను రోజు మీడియా కాన్ఫరెన్స్ పెట్టి నలుగురిని తిట్టి సాయంత్రం ఇంటికి పోయి పడుకుంటే ఎవ్వరు అడగరు, అందరూ యాక్టివ్ ఉన్నారని అంటారు. ఆ పని చేయదలుచుకోలేదు కాబట్టి కనబడక కూడా. మేము కనబడకపోవటం అనేది బాధేం కలిగించదు. మేము ఎప్పటికీ అట్లా కనబడతామని నేను అనుకోవటం లేదు. అట్లా కనబడటం కూడా మంచిది కాదు. ఒక్కొక్కసారి పని జరుగుతూ ఉండాలి, ఒక్కొక్కసారి మనం కనబడుతూ ఉండాలి. తెలంగాణ జనసమితి పెట్టారు, ఆ తర్వాత కవిత కూడా నేను వ్యక్తిగా వెళ్తున్నాను, ఒక శక్తిగా వస్తానని తను కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మీరు చూసినటువంటి కష్ట నష్టాలు ఇవన్నిటి తర్వాత కవిత పార్టీ మీద మీకు ఎలాంటి అంచనాలు అవి ఉన్నాయి? అవి నాకు తెలియదు. నేను ఇప్పటివరకు ఇంకా ఆలోచించలేదు. ఆమె ఏం ఆలోచిస్తున్నది, సిద్ధాంతం ఏంటిది, ఏ కార్యాచరణతో ముందుకు పోతుంది, అవన్నీ కూడా కీలకమైతాయి కదా. అవన్నీ వారు ప్రకటించినప్పుడు చూద్దాం. ఒక మహిళగా రాజకీయాల్లోకి రావటము మంచి పరిణామమే. అది ఏమైనా మగోళ్ళే ఎందుకు ఉండాలి రాజకీయాల్లో, ఆడోళ్ళు కూడా రావాలి, ఆడోళ్ళు కూడా యాక్టివ్గా పనిచేయాలి. వస్తున్నది ఒక మహిళ ధైర్యం చేసి, అంత మేరకు స్వాగతిస్తాం. కానీ అంతకు మించి ఆమె కార్యాచరణ ఇట్లా ఉంటుంది అనేది ఆమె సిద్ధాంతం తెలిసిన తర్వాత కానీ మాట్లాడలేము. మీతో ఏమైనా మాట్లాడారా? మాట్లాడలేదండి. మామూలుగా అక్కడో ఇక్కడో ఏదన్నా సోషల్ గ్యాదరింగ్స్ కాడ కలిస్తే నమస్తే అంటే నమస్తే, అక్కడి దాకానే కానీ అంతకు మించిన చర్చ ఏం జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంతకాలం చేస్తున్నటువంటి ఉద్యమం కావచ్చు, ఆరోపణలు, ఆ తర్వాత మళ్ళీ పార్టీ అనౌన్స్మెంట్, ఎక్కడా కూడా మీతో మాట్లాడడం కానీ అసలు ఏ చర్చ లేదు? నాతో మాట్లాడలేదు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయాయి, మిగిలింది 3 ఏళ్ల కాలమే ఉంది. చేయాల్సినటువంటిది ఇంకా ఉంది, చాలా మిగిలే ఉంది అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డికి, సీఎంకి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? నేను ఇంతకుముందు అన్నది ఒకటి, సమగ్రంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి అన్నది. నేను అనుకోవటం ఏంటంటే ఏదైనా ఒక 4-5 రంగాలే చాలా కీలకం. ఒకటి విద్యా వైద్యం బాగు చేయాలి, సామాజిక మార్పుకు అవి దోహదపడతాయి. 3 ఉపాధి కల్పన మీద బాగా దృష్టి పెట్టాలి, అది చాలా కీలకం. అందులో భాగమే వ్యవసాయంలో ఆదాయ భద్రత కోసం ప్రయత్నించాలి. ప్రత్యేకించి చిన్న సన్న రైతులు బలంగా ఒక ప్రధానమైన శక్తిగా ఉన్న మన వ్యవసాయాన్ని బాగు చేయటానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న సూక్ష్మ పరిశ్రమలను బలంగా తీసుకురావాలి. నా దృష్టిలో ఇవి చాలా కీలకమవుతాయి. రాజకీయంగా నేను అనుకోవటం ఈ మార్పుల ద్వారా కొంత వెనుకబడిన తరగతులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు ఎక్కువ భాగస్వామ్యం అభివృద్ధిలో కూడా, సామాజిక జీవితంలో కూడా కల్పించడానికి ఒక అవకాశం కలుగుతుంది.
కాబట్టి ఆ రకంగా డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో వెరీ రీసెంట్గా తెలంగాణ జనసమితి నాంపల్లి పార్టీ ఆఫీస్లో జరిగినటువంటి మీటింగ్లో మీ లీడర్లు కొంతమంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతుంది, మనం చేయాల్సినటువంటి పోరాటాలు చేయట్లేదు, లేకుంటే వాళ్ళతో మిత్రపక్షం అయిన తర్వాత మనకు దక్కాల్సినటువంటి గౌరవమో లేకుంటే మనకు దక్కాల్సినటువంటి కొన్ని పదవులో సీట్లో ఇట్లాంటివి ఏమీ దక్కట్లేదు అనేటువంటి ఒక అసహనం కూడా వ్యక్తమైంది అనేటువంటి మాట ఇంటర్నల్గానే అయింది. అది ఇంటర్నల్గానే అయింది, వాస్తవమే అది. సో నిజమైన గ్రాఫ్ పడిపోతుంది అనే మాట వాళ్ళ అభిప్రాయం వ్యక్తమైందనే మాట వాస్తవం. ఫైనల్గా ఏం అంచనాకు వచ్చినాము అనేది అది వేరే మాట. మాట్లాడాలి, చెప్పాలి స్పష్టంగా. మనము దాంట్లో విస్పష్టంగా మనం చెప్పదలుచుకుంది గవర్నమెంట్కు చెప్పాలి అని ఒక అభిప్రాయానికి ఒక అంతిమ నిర్ణయానికి రావటం జరిగింది ఆ చర్చల తర్వాత. అది గవర్నమెంట్కు చెప్తాను తప్పకుండా మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత. కొంచెం గ్యాప్ ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు ఒక్క పార్టీలు ఉన్న వాళ్ళకే మధ్యన అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. ఉండయా? మేము ఎలయన్స్ పార్ట్నర్స్, చిన్న అభిప్రాయ భేదాలు తప్పకుండా ఉంటాయి. లేవు అని అనుకొని నేను మీకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, అది మభ్యపెట్టే ప్రయత్నం చేసినా అది ప్రయోజనకరం కాదు. అది సో అనుకున్నంతగా సీఎం రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నారు అనే మాట. పార్టీగా మనం అనుకున్న లక్ష్యాలు ఉంటాయి కదా, ఒకటి ప్రజలు, అభివృద్ధి, అవి కదా కీలకం. దానికోసమే మేము ఎన్నికలకు ముందు ఇవి జరిగితే బాగుంటుందని ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ చెప్పినాం, వాళ్ళు అంగీకరించారు. ఆ రంగాలలో ఇంకా బాగు జరగాలి, మనకు కూడా కొంత భాగస్వామ్యం దొరకాలి. ఈ అంశాల మీదే మనం ఇంకా గవర్నమెంట్కు మనం కొంత విషయాలన్నీ చెప్పి మనం మార్పును సాధించడానికి ప్రయత్నం చేయాలి అని అనుకున్నాము, మాట్లాడతాం. వారు లేరు, యూరోప్ పోయిండ్రు కదా, యూరోప్ నుంచి అమెరికా నుంచి నిన్ననే వచ్చిండ్రు. మున్సిపల్ ఎన్నికలు ఇవి అయిపోయినాక మేము కలిసి మా అభిప్రాయాలు కూడా చెప్తాము. చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా నిరంతర కృషే కదా, ఒక్క రోజుతో అయిపోతాయా? కావు కదా. ఒకసారి కలిసి మాట్లాడితే అన్నీ అయిపోతాయా? కావు. దాని ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి. మేముగా చేయవలసిన ప్రయత్నం ఉండాలి. మీ వాయిస్ సరిపోతుందా? ఎందుకు చాలదు? తప్పనిసరిగా మా పాత్ర కూడా మాకుండేటువంటి స్థాయి, మాకుండే కొద్దిపాటి శక్తి సరిపోతుంది. సో గతంలో సీఎం కేసీఆర్తో ఏం జరగట్లేదు అనుకున్నారు, దూరం అయ్యారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరయ్యారు, నమ్మిన తర్వాత దానికి సంబంధించినటువంటి పోరాటాలు ఇవన్నీ కూడా సో కొంచెం మిమ్మల్ని పక్కన పెట్టారనిపించింది. తర్వాత మళ్ళీ మీరు ఫైట్ చేస్తూనే వచ్చారు. ఎమ్మెల్సీకి సంబంధించి చాలా పెద్ద గొడవ ఇష్యూ అయింది, కోర్టుల దాకా వెళ్ళారు. ఇవన్నీ అయిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీ ముందు ఒక బాధ్యత ఉంది. మీ పార్టీలో చేరినటువంటి లీడర్లు కూడా మీ మీద కొంత నమ్మకాన్ని పెట్టుకున్నారు. సో ఇవన్నిటిని మోస్తూ మీరు ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్గానే గెస్ చేసిండ్రు, ఆ పని చేస్తాం కూడా. టైం పడుతుందా? ప్రయాణమే ఆ తోబలో నడుస్తుంటుంది. దాన్ని ఒకరోజు ఇది అయిపోతుంది అని ఉంటుందా? ఉండదు. ప్రతిసారి ఏవో దానికి యాడ్ అవుతూనే ఉంటాయి, కొత్తవి వచ్చి చేరుతూనే ఉంటాయి. సాగుతుంటుంది ప్రయాణం. అది ప్రయాణంలో పోరాటం చేస్తూ ముందుకెళ్ళాలి. శక్తి సరిపోతుందా మీకు? సరిపోతుంది, ఎందుకు చాలదు. కొంచెం వయసు పెరిగిపోయింది అప్పటికిప్పటికి, కానీ మానసిక శక్తి, దృఢత్వము ఏమి సన్నగిల్లలేదు. శారీరక శక్తి కూడా ఏం తక్కువ లేదు. తప్పనిసరిగా ఈ పోరాటమే ఇది. ఏ రూపంలో సాగుతుంది అనేది వేరే మాట, అది కొనసాగుతూనే ఉంటుంది. సో ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత కోదండరామ్ గారు కొంచెం కాంప్రమైజ్ అయినట్టున్నారు కొద్దిగా. కదా లేదు, ఆ తర్వాత మళ్ళీ మీ పేరు మళ్ళీ ప్రతిపాదనలోకి వచ్చింది, మళ్ళీ మీరు అవుతారు అనేది ఉంది. కాబట్టి నేను డైరెక్ట్ గా కోదండరామ్ నేను మళ్ళీ నామినేట్ చేస్తున్నాను, ఆయన పేరే నేను ప్రతిపాదిస్తున్నాను అని సీఎం రేవంత్ చెప్పారు. దాంతో మీరు కాంప్రమైజ్ అయ్యారు, పర్లేదులే అనేటువంటి ఒక అడ్జస్ట్మెంట్ వచ్చింది, దాంట్లో కొంచెం కంఫర్ట్ జోన్ లోనే ఉన్నారు అనేటువంటి. ఏం లేదండి, నేను ఇంతసేపు చెప్పినా కదా, రకరకాల రూపాల్లో మన ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి. ఆ రూపాల్లో మేము ప్రయత్నం, ఎందుకంటే ఈ గవర్నమెంట్ గెలుపుకు మేము ప్రయత్నించినాం కాబట్టి మాట్లాడటానికి ఒక అవకాశం ఉంది, చెప్పుకోవటానికి ఒక తువ్వ ఉంది. కాబట్టి కొన్ని విషయాలు ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళు కూడా వింటున్నారు, సానుకూలంగా స్పందిస్తున్నప్పుడు మేము అంత తొందరగా పడి ప్రజల ఆకాంక్షలే ముఖ్యం, మేము మావి అవసరాలు కాదు కదా.
ఆ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ఎట్లా పోవాలనేది ఆలోచించుకొని జాగ్రత్తగానే ప్రయాణం చేస్తాం కదా, తొందరపడి అడుగులు వేయవలసిన అవసరం ఏం లేదు. మావే అవసరాలు ప్రధానమైనప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాం. మా అవసరాలు కాదు, తెలంగాణ సమాజం సంక్షేమమే చాలా కీలకం అనుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము బాధ్యతగానే ప్రవర్తిస్తాం. ఆ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రసక్తే లేదు. Yes, sir. Thank you so much, sir. Thank you, sir.